హాయ్ మై డియర్ మాస్టర్స్, ఆత్మబంధువులందరికీ నమస్కారం. లైట్ వర్కర్స్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. ముందుగా ఫిల్మ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్స్ వ్యవస్థాపకులు మన మైత్యబుద్ధుడు జగద్గురు బ్రహ్మర్షి పితామహపతి గారికి, సాధనమాలపతి మేడం గారికి అనేక వేల కృతజ్ఞతలు తెలియజేద్దాము. ఇంత చక్కటి ప్లాట్ఫామ్ ని మనందరికీ అందించిన లైట్ వర్కర్స్ టీవీ టీం అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేద్దాం. మాస్టర్స్, సోపానాలు అనే వండర్ఫుల్ వర్క్ షాప్ లో మనము 9వ రోజులోకి వచ్చేసాం. మాస్టర్స్, ఈరోజు ఆధ్యాత్మిక ఎదుగుదల గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ అద్భుతమైన విషయాలన్నీ కూడా మనందరికీ తెలియజేయడానికి హైదరాబాద్ నుంచి పార్వతి మ్యామ్ సిద్ధంగా ఉన్నారండి. లేట్ చేయకుండా మేడం ఆహ్వానించుకున్నాం. పార్వతి మ్యామ్, మిమ్మల్ని సెషన్ కి సాదరంగా ఆహ్వానిస్తున్నాం మేడం. ఓకే. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. స్పాట్లైట్. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. విశ్వగురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అలాగే లైట్ వర్కర్స్ టీవీకి, ఈ క్లాస్కి ఇచ్చేసినటువంటి మాస్టర్స్ అందరికీ నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ అద్భుతమైనటువంటి సోపానాలు అనే సబ్జెక్ట్ని మనం 8 రోజులుగా చెప్పుకున్నాం. ఈరోజు 9వ రోజుకి వచ్చేసాము. మరి 80 క్వశ్చన్స్కి మనము ఆన్సర్స్ తెలుసుకున్నాము. మరి ఈరోజు ఇంకొక 10 క్వశ్చన్స్కి సమాధానాలు తెలుసుకునే ముందర మనం ఈరోజు మాస్టర్ మెల్సీ జడక్ అనే మాస్టర్ని మనము హృదయపూర్వకంగా ఇన్వైట్ చేసుకుందాం. మాస్టర్స్, ఆ యొక్క మాస్టర్ యొక్క జ్ఞానాన్ని మనం తెలుసుకునే ముందు మనము ఆత్మబోధ చేసుకుందాం. ఈరోజు అందరూ కళ్ళు 2 మూసుకోండి, వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకోండి, కాళ్ళు 2 క్రాస్ చేసుకొని హృదయపూర్వకంగా ఆత్మబోధ చేసుకుందాం. ఒక 2 నిమిషాలు. నేను సర్వశక్తివంతమైన సర్వజ్ఞత్వము గల ఆత్మస్వరూపము. నేను ఒక విశిష్ట కార్యానికై ఈ జన్మను పొంది పృథ్వీపై జన్మించాను. నా మనోవాక్కాయ కర్మలన్నీ ఆ విశిష్ట కార్యాన్ని నెరవేర్చడానికి అనుగుణ్యంగా ఉన్నాయి. ఈ రోజంతా నేను జాగరూకతతో నా ఆలోచనలను, మాటలను మరియు చేతలను గమనించుకుంటాను. నేను అన్నమయ, ప్రాణమయ, మనోమయ శరీరాలకు బానిస అవ్వకుండా నిరంతరం నా జీవాత్మ గమనిస్తుంది. ఓకే మాస్టర్స్, నెమ్మదిగా కళ్ళు 2 తెరుద్దాము. మరి ఈరోజు మనము ఆధ్యాత్మికంగా ఎదగడం ఎలా అనే ఈ టాపిక్ మీద మెల్సీ జడక్ మాస్టర్ మనకి ఈ యొక్క జ్ఞానాన్ని అందిస్తున్నారు. మొట్టమొదటి క్వశ్చన్ ఏంటంటే, నేను ఆధ్యాత్మికంగా ఎదగాలని ఎందుకు కోరుకుంటాను అని అడుగుతున్నారు. మానవుడు అభివృద్ధి చెందే క్రమంలో సహజంగా వచ్చేది ఆధ్యాత్మిక ఎదుగుదల. అదొక పురోభివృద్ధి. ఎదగకుండా ఉండాలనో లేదా తిరోగమనం చెందాలనో మీరు కోరుకోనంత వరకు మానవాళి తుదకు ఎదిగేది ఈ మార్గంలోని. మీరు కోరుకున్నా కోరుకోకపోయినా మీరు ఆధ్యాత్మికత ఎదుగుదలకి మీరు ఆల్రెడీ ఎన్నో జన్మలుగా సాధన చేస్తూ 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 ఈ జన్మ వరకు మనం చేరుకున్నాము. చివరికి చేరుకునేది ఈ మార్గంలోని. మీ ఆదిమ గుహ వాసులను గురించి ఒకసారి మీరు ఆలోచించండి. వాళ్ళు దాదాపుగా జంతువుల్లా బతకలేదు. మానవ మూల ప్రకృతి అలా ఉండేది. తర్వాత మానవాళి సంక్లిష్టమైనటువంటి భాషను పెంపొందించుకుంది, భాషను నేర్చుకుంది.
దాని తర్వాత వ్రాత, ఆ పైన ఒక చోట స్థిరపడటము, పంటలను పండించుకోవడము, పశు సంపదను పెంపొందించుకోవడము జరిగింది నెమ్మది నెమ్మదిగా ఆదిమవాసుల దగ్గర నుంచి. సో తనలోని కళా నైపుణ్యాన్ని మానవుడు పెంపొందించుకుంటూ ఆదిమ దశ మతాలను సృష్టించుకున్నాడు. తనలోని ప్రాథమిక దశ నుండి ఎదుగుతూ సాంఘికంగా తయారవసాగాడు. తర్వాత మనిషి నెమ్మదిగా కవిత్వము, సాహిత్యము, అలాగే పెయింటింగ్, శిల్పము లాంటి కళల మీదకి దృష్టిని సారించి వాటితో పాటుగా మీ మతాలను స్థాపించుకొని మరింత సంక్లిష్టంగా ఉండే సమాజాలను ఆయన పెంపొందించుకున్నాడు. ఆదిమవాసులందరూ దగ్గర నుంచి కూడా మనము నెమ్మది నెమ్మదిగా ఈ భూమిని మనము ఒక క్రియేటివిటీగా ఒక చోట నుంచి మరో చోటుకి వెళ్లకుండా అదే ప్లేస్లో ఉంటూ అక్కడే పంటలు పండించుకుంటూ అక్కడే ఆ పశువుల్ని పోషించుకుంటూ నెమ్మదిగా ఇంకా కవిత్వాన్ని నేర్చుకుంటూ, సాహిత్యాన్ని నేర్చుకుంటూ, సాంఘికంగా సమాజంలో ఏ విధంగా ఉండాలి ఇలాంటివన్నీ కూడా మనం నేర్చుకుంటూ ముందుకు వచ్చేసాం. ఇక ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన మీ నాగరికత ఉండనే ఉన్నది. దానితో పాటుగా నూతన యుగంలోకి కదిలి వెడుతున్న మీ విశాల ఆలోచన సరళి ఉన్నది. భౌతికంగాను, టెక్నాలజీ పరంగాను మానవాళి ఎదిగే కొద్దీ అతని ఆధ్యాత్మిక ఎదుగుదలకు సంబంధించి అతని వైఖరులు అంటే అతని ఆలోచన విధానం మారిపోతుంది. ఇలా జరగడం మంచిదే, ఇదే పద్ధతి కూడా. ఇక ఇప్పుడు మిత్రమా, నీవంటున్నది ఏమిటంటే నా కోసం అందులో ఏమున్నది అని అడుగుతున్నావు. అసలు నేను ఆధ్యాత్మికంగా ఎదగాలని ఎందుకు కోరుకుంటున్నాడు, నా కోసం ఏముంది అని అడుగుతున్నావు కదా. నీకు మాస్టర్ కావాలని లేదా, మాస్టర్ శక్తులను పొందాలని నీకు లేదా, సమస్త వస్తుజాలంతో సమస్త జీవరాశితో ఏకత్వం ఫీల్ అవ్వాలని లేదా, మీకు మళ్ళీ ఎన్నడూ ఒంటరితనం ఫీల్ అవ్వకుండా ఉండాలని లేదా, అలాగే ఏంజల్స్తోనూ అంతరిక్ష నౌక వాసులతోనూ మాట్లాడాలని ఉందా లేదా, మీకు ఎంత జ్ఞానాన్ని నీవు కూడబెట్టుకోగలవో నువ్వు ఆలోచించు. టెలిపతి, అతీంద్రియ శక్తులు, ఆస్ట్రల్ ట్రావెల్, దూరంగా ఉన్న వాటిని చూడడం లాంటి మానసిక శక్తులు ఉన్నాయంట మీ లోపల. అంత పవర్ ఉంది, టెలిపతి ఉంది. ఇక్కడే కూర్చొని అక్కడ దూరంగా ఉన్న వ్యక్తితో ఫోన్లో మాట్లాడడం కాదు, డైరెక్ట్గా టెలిపతి. ఇక్కడ కూర్చుంటేనే నువ్వు చెప్పంగానే ఆ వ్యక్తికి అక్కడ తెలిసిపోతుంది. లేదంటే ఆ వ్యక్తి అక్కడ కూర్చొని నీ ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు ఆ మనసులో అది అనుకున్న వెంటనే మరలా నీకు ఇక్కడ తెలిసిపోతుంది. అలాంటి శక్తులు ఉన్నాయి, అతీంద్రియ శక్తులు. ఆస్ట్రల్ ట్రావెల్ చేయొచ్చు, నువ్వు దూరంగా ఉన్న వాటిని చూడడం కూడా చేయొచ్చు అని. ఇలాంటి శక్తులన్నీ నీ లోపల ఉన్నాయి అని చెప్తున్నారు. వాటిని పెంపొందించుకోవడం నీకు ఇష్టం లేదా? నీ స్వహస్తాలతో నీలోని హీలింగ్ శక్తితో ప్రపంచంలోని రోగులను హీల్ చేయగలగటం మీకు ఇష్టం లేదా? నీవు చేయదలుచుకున్నది చేసి చూపటం నీకు ఇష్టం కాదా? ఇలాంటి ఇంకా ఎన్నెన్నో విషయాలు మాస్టర్ ఉండే సామర్థ్యంలో ఒక భాగము. ఇలాంటి శక్తి సామర్థ్యాలు నీలోని నిద్రాణంగా ఉన్నాయి. అవి వెలికి రావాలంటే మంచి మనస్సు, మంచి బుద్ధి ఉంటే చాలు. ఇక చివరిగా భూమి మీద పరంపరగా జన్మలు ఎత్తి సొలసిపోయిన వారికి చెప్పేది ఏంటి అంటే, చివరికి ఈ పునర్జన్మల ఈ కర్మ చక్రం నుంచి బయటపడాలని లేదా మీకు? ఇదంతా ఆధ్యాత్మిక జ్ఞానోదయం అనబడే ప్రక్రియలో ఒక భాగము. సో కాబట్టి ఇక్కడ పునరపి జననం, పునరపి మరణం. మళ్ళీ నువ్వు కర్మలు తీర్చుకోవడం కోసం భూమి మీదకి వస్తున్నావు, పాఠాలు నేర్చుకుంటున్నావు, మళ్ళీ అదే చక్రంలో ఉంటున్నావు. సో అందులో నుంచి నీకు బయటపడాలని లేదా? నీ లోపల ఎన్నో శక్తులు జాగృతమై ఉన్నాయి, అవన్నీ మేల్కొల్పాలి అంటే నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగాలి. సో కాబట్టి ఎదుగుతూ మరలా ఈ భూమి మీదకి వచ్చే పని లేకుండా నువ్వు మళ్ళా ఎన్నో అద్భుతమైనటువంటి లోకాలు ఉన్నాయి, అక్కడికి నువ్వు చేరుకోవాలని, నీలో నువ్వు ఏకం అవ్వాలని నీకు లేదా అని అడుగుతుంది. సో కాబట్టి ఆధ్యాత్మికంగా ఎదగాలి అనే కోరిక అనేది మనకి ఆటోమేటిక్గా మన లోపల ఎదుగుతున్న కొద్దీ, మనము ఈ భూమి మీద జన్మలు తీసుకుంటూ ఎన్నో జన్మలుగా మనము ధ్యానాలు చేసుకుంటూ ఈ చివరి జన్మకి చేరుకున్నాం మాస్టర్స్. ఇక ఇది మనకి ఆఖరి జన్మ మనందరికీ కూడా. ఎందుకంటే ఇక్కడ జ్ఞానాన్ని తెలుసుకొని మనం మొత్తం కూడా ఎటువంటి కర్మ అనేది లేకుండా ఈ భూమి మీద ఇది చివరిగా మనం తీసుకున్నటువంటి ఈ జన్మని పరిపూర్ణంగా 100% మనం జీవితాన్ని కనుక జీవించడం మొదలు పెడితే అప్పుడు మనము మరలా ఈ భూమి మీదకి వచ్చే అవకాశం లేదు. ఎన్నో ఉన్నత
ఉన్న గ్రహాలలోకి మనం మళ్ళా తిరిగి మన ప్లేస్కి మనము మళ్ళీ వెళ్ళిపోతాం. రెండవ ప్రశ్న, ఆధ్యాత్మిక ఎదుగుదలకు చాలా ముఖ్యమైన లక్షణాలు ఏంటో చెప్పండి అని అడుగుతున్నారు. ఇందులో మొట్టమొదటి పాయింట్ స్వబాధ్యత స్వీకారం. ఈ ఆధ్యాత్మికంగా మనం ఎదగాలి అంటే ఆ లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి అనేది చెప్తున్నారు. స్వబాధ్యత స్వీకారము, అలాగే ఎరుక లేదా జ్ఞానము, అనురక్తి లేకుండా ఉండటము, బేషరతు ప్రేమ. ఈ 4 నా అభిప్రాయంలో ఆధ్యాత్మిక ఎదుగుదలకు చాలా ముఖ్యమైనటువంటి లక్షణాలు. స్వబాధ్యత అంటే తాను ఇంతవరకు చేసిన, ఇక చేయబోయే అన్ని పనులకు తానే బాధ్యుడు తప్ప ఏ దేవుడో తనకి తలరాత రాయలేదు. మనమందరం అనుకుంటూ ఉంటాం, ఏ దేవుడో నా తలరాత రాసి ఉంటాడు, నన్ను ఈ విధంగా పడేశాడు భూమి మీద అని అనుకుంటాం, కానీ ఏ దేవుడు ఈ తలరాతను రాయలేదు. కర్మను మార్చుకోవడం తన చేతుల్లోనే ఉన్నది అని తెలుసుకోవటము అని చెప్తున్నారు స్వబాధ్యత స్వీకారం గురించి. సో ఇక్కడ మళ్ళీ ఈ 4 లక్షణాల గురించి విడివిడిగా మనము క్లుప్తంగా తెలుసుకుందాం. ఫస్ట్ది స్వబాధ్యత స్వీకారం. వేరే మాటల్లో చెప్పాలంటే అంతా మీ చేతుల్లోనే ఉన్నది. ఏ పూజారి గాని, ఏ మతాచారుడు గాని, ఏ మిత్రుడు గాని, ఏ ప్రేమికుడు గాని మీకోసం చేయడము కుదరదు. ఎవరు మీకోసం చేసి పెట్టలేరు. అంటే ఆధ్యాత్మికంగా ఎదగడం, నేను స్పిరిచువల్గా ఎదగాలి అని అనుకున్నా అప్పుడు ఎవ్వరూ నీకు సహాయం చేయరు. ఏ మిత్రుడు కానీ, ఏ పూజారి కానీ, ఏ మతాచారుడు కానీ, ఎటువంటి వాళ్ళు కూడా నీకు చేయరంట. అప్పుడు నువ్వేం చేయాలి? స్వబాధ్యత స్వీకారం అంటే నీకు నువ్వుగా ఎదగాలి అనేది, నీ లోపల ఆ తపన అనేది ఉండాలి. నీ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకోవాల్సింది మాత్రం మీరే. మీ పురోగతి బాధ్యత పూర్తిగా మీరే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ జన్మలో పిసరంత మాత్రమే పురోగతిని సాధించి మరో 100 సార్లు తిరిగి వచ్చి జన్మించి ప్రతి జన్మలోనూ కొద్ది కొద్దిగా మాత్రమే పురోగమిస్తామని మీరు నిర్ణయించుకోవచ్చు. అది మీ ఇష్టం, మీ స్వేచ్ఛ. ఎందుకంటే భూమి స్వేచ్ఛా సంకల్పము సీమ కాబట్టి, ఫ్రీవిల్ ప్రపంచం కాబట్టి మీ ఇష్టం. మీరు ఈ జన్మలో కొంచెంగా నేను ఆధ్యాత్మికంగా ఎదుగుతా, తర్వాత మళ్ళా ఇంకొన్ని జన్మలు ఎత్తుతాను, తర్వాత ఆధ్యాత్మికంగా ఇంకొన్ని నేర్చుకుంటాను అని అనుకున్నారనుకోండి, అది మీ చేతుల్లోనే ఉంది. లేదా ఈ ఒక్క జన్మలోనే పూర్తిగా నేర్చుకోవాల్సిందంతా అని కూడా మీరు ప్రయత్నించవచ్చు. కొన్ని 10 జన్మల కర్మలు ఈ జన్మలో మొత్తం అన్నీ కూడా నేను పాఠాలు నేర్చేసుకొని ఈ భూమి నుంచి నేను బయటపడాలి అనుకుంటున్నాను అనుకోండి, అలా కూడా మీరు చేసుకోవచ్చు. ఎంపిక నిర్ణయం మాత్రం మీదే. కేవలం చెయ్యాలి అని అనుకుంటే సరిపోదు, చేయటం మొదలు పెట్టాలి, అడుగు ముందుకు వేయాలి. మీ చేతికి అందిన ప్రతి సమాచారాన్ని కూడా మీరు చదవండి, సదస్సులకు వెళ్ళండి, అంటే మీటింగ్స్కి వెళ్ళండి, ధ్యాన బృందాలతో కలవండి, ఇతర నూతన యుగపు వారితో మాట్లాడండి, అన్వేషించండి. విషయాలు కష్టంగానో నిలిచిపోయినట్లుగానో అనిపించినప్పుడు ఆగిపోకండి. ఇట్లానే ఉంది, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది, కష్టాలు అట్లాగే ఉన్నాయి, సమస్యలు అట్లాగే ఉన్నాయి, ఎటువంటి మార్పు నాకు జరగలేదు, అయినా సరే అక్కడితో మీరు ఆగిపోకండి, వదిలేయకండి. అలా అనిపించడానికి కారణం ఏంటి అంటే, మనం ఇప్పుడు ఆధ్యాత్మిక ఉన్నతిలో వెళ్ళే మార్గం పాతదే అయినా వెళ్ళే వేగం మాత్రం చాలా కొత్తది. సో కనుక అనుభవంలో తేడా ఉంటుంది, మనంతట మనమే మార్గం వెతుక్కున్నట్లు ఉంటుంది. ఎక్కడా కూడా మనకి మార్గం చూపిస్తారు అంతే. ఏ మాస్టర్ అయినా, ఏ మిత్రుడైనా, నీకు హెల్ప్ చేసేవాళ్ళు, ఏ మాస్టర్స్ అయినా భూమి మీద లేని వాళ్ళు, రామ్తా కావచ్చు, మళ్ళా జీసస్ కావచ్చు, అలాగే బుద్ధుడు కావచ్చు, భూమి మీద మొన్నటి వరకు మనకి ఈ యొక్క మార్గాన్ని అందించిన పత్రిజీ కావచ్చు, ఎవరైనా సరే నీకు మార్గాన్ని చూపించారు. నువ్వు ఏం చేయాలి? నీ దారిని నువ్వు మళ్ళా కొత్తగా స్టార్ట్ చేయాలి. వాళ్ళు వాళ్ళ మార్గాన్ని ఎలా అయితే వేసుకున్నారని చెప్పారో, మనము కూడా అట్లానే మనము మళ్ళా దారిని మనం ఓన్గా సొంతగా మన మార్గాన్ని మనము క్రియేటివిటీగా క్రియేట్ చేసుకోవాలి. ఒక రోడ్డు మనం వేయాలని, వాళ్ళు ఆల్రెడీ రోడ్డు వేసి చూపించారు, ఈ విధంగా వేయాలి, ఈ విధంగా వెళ్ళాలి అన్నప్పుడు నువ్వేం చేయాలి? అదే మార్గంలో మళ్ళా నీకు తగ్గట్టుగా నువ్వు క్రియేటివిటీగా నీ యొక్క దారిని నువ్వే ఏర్పరచుకోవాలి. దారిలో ఎన్నో రాళ్ళు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, నడవడానికి వీలు కాని పరిస్థితులు ఉంటాయి.
కానీ అక్కడే ఉంటూనే అవన్నీ క్లియర్ చేసుకుంటూనే ముందుకు వెళ్తూ ఉండు. అంటే నీ దారి నీదే, ఎవ్వరి దారి వారిదే. కాకపోతే అందరూ కూడా ఒక ఒక సహాయాన్ని నీకు అందిస్తారు తప్ప నీ బాధని ఎవరు పంచుకోరు. నువ్వు చెప్పడం వరకే నీ బాధ్యత. వాళ్ళకు కూడా వాళ్ళు చెప్పడం వరకే వాళ్ళ బాధ్యత. ఇలా ఉండండి, ఇలా చేయండి అని చెప్పడం. ప్రతి మాస్టరు కూడా వాళ్ళ జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా మీకు అందిస్తూ ఉంటారు. మీ అనుభవం, మీరు స్వతహాగా ఆ జ్ఞానాన్ని మీరు ఆచరిస్తే తప్ప మరలా మీరు మీ దారిలో ముందుకు వెళ్ళలేరు. సో కాబట్టి ఉపకారి అయిన మీకు ఇవ్వబడిన ఒక ప్రత్యేకమైన కార్యంగా మీ ప్రయాణాన్ని భావించండి. మీకు మార్గదర్శకుల నుంచి, తగిన మాస్టర్స్ నుంచి ఆధ్యాత్మిక సహాయాన్ని కోరండి. ఆధ్యాత్మికంగా ఎదగాలి అనుకుంటున్నారు అనుకోండి, ఆ తపన మీ లోపల కంప్లీట్‌గా 100% మీ లోపల తపన ఉంటే తప్ప అక్కడి నుంచి మీరు అడుగు ముందుకు వేయలేరు. లేదంటే మీకు మీరు అక్కడే ఉండిపోతారు, అక్కడే ఆగిపోతారు. సో, ఇందులోనే రెండో పాయింట్ వచ్చేసి, ఫస్ట్ పాయింట్ స్వబాధ్యత స్వీకారం. మీకు మీరుగా స్వబాధ్యత తీసుకోవాలి. అట్లాగే రెండో పాయింట్ ఎరుక లేదా జ్ఞానం. మీ ఆధ్యాత్మిక అభివృద్ధి విషయంలో మీకు సహాయం చేయాలని మీ గైడింగ్ మాస్టర్స్ మీ దగ్గరకు రావాలని నిరంతరం ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటారు వాళ్ళు. యాదృచ్ఛికంగా జరుగుతున్నట్లు కనబడుతున్న వాటిని మీరు చూడండి. అనుకోకుండా సడన్‌గా మీ జీవితంలో ఒక మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు మన జీవితంలో ధ్యానం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి. అవి మీరు చూస్తూ ఉండండి. అవి మీకు ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఒకే వస్తువు గాని, ఒకే మాటను గాని మాటి మాటికి చూడడం జరుగుతూ ఉంటుంది జీవితంలో. అలా జరుగుతున్న వాటిని యాదృచ్ఛికాలనుకొని పక్కకు నెట్టేయకండి. మీ జీవితంలో మళ్ళీ మళ్ళీ మీ జీవితంలోకి వస్తుందనుకోండి. అసలు ఎందుకొచ్చింది? ఈ వ్యక్తి మళ్ళీ మళ్ళీ నా జీవితంలోకి ఎందుకొస్తున్నాడు? ఇదే పరిస్థితి నాకెందుకొస్తోంది జీవితంలో మళ్ళీ మళ్ళీ అని ఒక్కసారి మీరు అలా పక్కకు నెట్టేయకుండా, ఒకే మిత్రుడిని ఒక రోజులో మీరు అనుకోకుండా 3 సార్లు కలుసుకోవడం జరిగిందంటే, ఇది ఎగ్జాంపుల్. ఒక్క క్షణం ఆగి కూర్చొని అతనితో మాట్లాడండి. అతను మీకు చెప్పవలసిన ముఖ్యమైన విషయం ఏదో ఉండవచ్చు. మీ జీవిత వైఖరులను, గమనాలను ఎప్పుడూ మీరు గమనిస్తూ ఉండండి. మీకు బాధను కలిగించే నెగెటివ్ వాటిని మార్చండి. మీ ఇంటిని, మీ యొక్క జాబ్‌ని, మీ యొక్క సంబంధాలను, మీ యొక్క ఆలోచన విధానాన్ని ఒక సరికొత్త ఎరుకతో చూడండి. ఎప్పుడూ కూడా క్రియేటివిటీగా ఉండండి. ఏ రోజుకి ఆ రోజు, ఈరోజు నేను కొత్త జీవితాన్ని స్టార్ట్ చేశాను అని అనుకుంటూ ఉండండి. ఆధ్యాత్మికంగా మీకు అత్యున్నతమైన మేలు జరగాలి అంటే చాలా ప్రేమపూర్వకమైన విధానంలో వేటిని మీరు మార్చుకోగలరు? మీ మార్గదర్శకులను నేరుగా మీరే కాంటాక్ట్ చేయడం నేర్చుకోండి. మీ గైడింగ్ మాస్టర్స్‌ని ఏ విధంగా కాంటాక్ట్ చేయాలి? రెగ్యులర్‌గా మనం మాట్లాడుతూ ఉండాలి ధ్యానంలో కూర్చున్నప్పుడు వాళ్ళని ఇన్వైట్ చేసి. వాళ్ళతో ప్రత్యక్షంగా సంభాషించి మీరు లాభం పొందుతారు. సాహసవంతులుగా ఉండండి, ధైర్యంగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి, జాగరూకతతో ఉండండి. అంటే పూర్తి ఎరుకతో ఉండండి. ధ్యానం చేసేటప్పుడు మనము అందరిని ఇన్వైట్ చేస్తాం. అలాగే గైడింగ్ మాస్టర్స్ ప్రతి ఒక్కరికి ఇద్దరు గైడింగ్ మాస్టర్స్ ఉంటారు. వాళ్ళని మీరు ప్రతి క్షణము అడుగుతూ ఉండండి. ఎలా అయితే మనము దేవుడి పటాల దగ్గర కూర్చొని మనకి ఇష్టమైన దైవంతో ఎప్పుడు మన బాధని ఎవ్వరికీ చెప్పుకోలేని పరిస్థితుల్లో మనం ఏం చేస్తాము? ఆ యొక్క దైవంతో పంచుకుంటాం. రాముల వారితో గాని, కృష్ణుడితో గాని, జీసస్‌తో గాని, బుద్ధుడితో గాని, ఇంకా మనకి ధ్యానంలోకొచ్చిన తెలిసిన మాస్టర్స్ మహావతార్ బాబాజీని గాని, ఎవరితోనైనా మన హృదయపూర్వకంగా మనం వాళ్ళతోటి ఎలా మాట్లాడుతూ ఉంటామో, అట్లాగే మీ గైడింగ్ మాస్టర్స్‌ని గూడా మీరు ఇన్వైట్ చేసి, వాళ్ళతో మీరు సంభాషిస్తూ ఉండండి. వాళ్ళ వైపు నుంచి ఏది వినిపించినా, వినిపించకపోయినా, మీరు మీ యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదల గురించి వాళ్ళ హెల్పు కావాలని చెప్పి కోరండి. అప్పుడు మీరు జీవితంలో ఒక అడుగు ముందుకు వేయండి. ఒక్క అడుగు కూడా ముందుకేయకుండా అక్కడే కూర్చొని నాకన్నీ కావాలి అంటే అది జరగదు. మనము మానవ జీవితంలో భౌతికంగా మనము ప్రయత్నం అయితే చేయాలి. ఒక అడుగు మనం ముందుకైతే వేయాలి. అప్పుడు కదా నీ చుట్టూరా ఉన్న వ్యక్తుల ద్వారానే వాళ్ళే గైడెడ్ మాస్టర్స్ రూపంలో వాళ్ళొచ్చి మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది అని చెప్తున్నారు. మూడో పాయింట్, మీ ఆధ్యాత్మిక ఎదుగుదలలో మూడో పాయింట్ అనురక్తి లేకుండా ఉండడం. అనురక్తి లేకుండా ఉండటం అంటే ఏంటి అంటే ఆహ్, ఏది పట్టనట్లు, ఏది పట్టించుకోనట్లు ఉండిపోవడమో, లేక ఏకాకిగా ఉండిపోవడమో కాదు. అనురక్తి లేకుండా ఉండడం అంటే మిమ్మల్ని, మీ చర్యలను, మీ మానసిక ఆలోచనలను, మీ ఎమోషనల్
ఆలోచనలను సాక్షిలాగా ఉండి చూడటం అన్నమాట. ఏది పట్టించుకోకుండా ఉండడం, ఏకాకిగా ఒంటరిగా అలా ఉండిపోవడం కాదు. మీరు నిత్య జీవితంలో ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు మీ చేసే పనుల మీద, అలాగే మీ ఆలోచనల మీద, మీ యొక్క ఎమోషనల్ ఆలోచనలు మీద మీరు సాక్షిలాగా చూస్తూ ఉండండి, గమనిస్తూ ఉండండి. అతి ఆవేశాలకు లొంగిపోకుండా ఉండడం అన్నమాట. మనకి తెలియకుండానే ఆ కోపంతోటి, ఆవేశంతోటి అరిచేస్తూ ఉంటాము. పైగా ధ్యానంలోకి వచ్చాక ఎక్కువ కోపం వచ్చేస్తుంది నాకు అని చెప్తూ ఉంటాము. ఏది ఇంత అణుచుకోలేకపోతున్నాను, నేను అరిచేస్తున్నాను, కోపం ఎక్కువైపోయింది, అసహనం ఎక్కువైపోయింది అని అనుకుంటూ ఉంటాము. దాని పట్ల మనము ఎందుకు అలా ఉంటున్నాము అంటే, మనము పూర్తి ఎరుకతో ఉండటం లేదు. ఏదైతే కోపం వస్తుందో, ఏదైతే మనము మాటలు మాట్లాడుకుంటున్నామో, వాదించుకుంటున్నామో, ఈ వాదన సమయంలో మనం అహంతోటి ఉండి వాదించుకుంటూ ఉంటున్నాం తప్ప, మనము సాక్షిగా ఉండడము అంటే అక్కడ సిచ్యువేషన్ జరుగుతూ ఉన్న సమయంలో మనం శ్వాసని గమనిస్తూ ఉన్నామా లేదా? మనం అనుభూతితో ఉన్నామా లేదా? అప్పుడు మనల్ని మనం గమనించడం ఎప్పుడైతే మొదలు పెడతామో, అప్పుడే నువ్వు సాక్షిగా చూడటం జరుగుతుంది. నేనేం చేస్తున్నాను? ఇది సాధన మీదే మళ్ళా. ఒకరోజు, 2 రోజులు కాదు. ఇలా కంటిన్యూషన్ మీరు ప్రతిసారి ఏ సిచ్యువేషన్ జరుగుతున్నా ఒక 10 సార్లు నువ్వు తప్పించుకోవచ్చు. కానీ 11వ సారి తప్పనిసరిగా దాన్ని పట్టుకుంటావు ఆ పట్టుని. యెస్. నేను కరెక్ట్‌గా వాదించే సమయంలో ఎవరు వాదిస్తున్నారు? నా ఇగో ఎందుకు ఈ విధంగా వాదిస్తోంది అన్న దాన్ని నువ్వు గనక పట్టుకుంటే అక్కడతోటి నువ్వు వాదించడం ఆపేస్తావు. సాక్షిగా ఉండడం మొదలు పెడతావు. ఏం జరుగుతుందో చూడడం, గమనించడం మొదలు పెడతావు. ఎప్పుడు? నువ్వు ఎప్పుడైతే ఇది కంటిన్యూషన్‌గా ఈ సిట్యుయేషన్ జరుగుతూ దాని మీద ఫోకస్ పెట్టాలి అంటే సాధన చేయాలి కంపల్సరీ. సో, కాబట్టి మనము 22 గంటల్లో కూడా ఎప్పుడూ మన శ్వాసని మాత్రం వదలకూడదు. కళ్ళు తెరిచి ఉన్నప్పుడే నీ లోపలికి శ్వాస ఏ విధంగా వస్తుంది, బయటికి ఏ విధంగా వస్తుంది అన్న దాని మీదే ఎక్కువగా నీ ఫోకస్ ఉండాలి. అప్పుడప్పుడు ఆలోచనలు వస్తూనే ఉంటాయి. దాన్ని పక్కకు పెట్టేయడం. మళ్ళా ఆలోచనొచ్చింది, ఆలోచించావు. ఎంతసేపు నువ్వు ఆలోచించావు? మళ్ళీ గుర్తుకొచ్చింది నీకు. ఓహ్! శ్వాస ఉంది గదా! శ్వాస లోపలికెలా ఎళ్తుంది? బయటికెలా వస్తుంది? మళ్ళా దాని మీద ఫోకస్ పెట్టు. ఒకవేళ అలా పెట్టలేకపోతున్నాను అనుకున్నప్పుడు వెంటనే దీర్ఘమైన శ్వాసలు తీసుకోండి. లోతుగా తీసుకోండి శ్వాస. ఒక 10 శ్వాసల వరకు లోతుగా తీసుకొని, లోతుగా వదిలి, అప్పుడు మళ్ళా నెమ్మదిగా సహజమైన శ్వాసకొచ్చేసేయండి. సో, ఆ విధంగా మీరు కళ్ళు తెరిచి ఉన్నప్పుడు ఆ 22 గంటలు ఎక్కువగా ఏ పని చేస్తున్నా మనము కంప్లీట్ ఎరుకుతో ఉండాలి అన్నప్పుడు ఈ ప్రాక్టీస్ ఎప్పుడూ చేస్తూ ఉండండి. సో, విరక్తి మీ ఆవేశాలకు కళ్ళెం వేసిందనుకోండి. అప్పుడు మీ ఆవేశాలన్నీ మీకు అనుగుణంగా పనిచేస్తాయే తప్ప మీకు వ్యతిరేకంగా కాదు. మీ శరీరాన్ని, మీ వ్యక్తిత్వాన్ని పాఠాలు నేర్చుకోవడానికి ఉపయోగించుకుంటున్న ఆధ్యాత్మిక జీవులు మీరు అన్న నమ్మకం మీకు ఉన్నట్లయితే బాగుంటుంది. మీరు వెంకయ్యో, సుబ్బమ్మో కాదు. అంటే మీరు ఏదైతే పెట్టుకున్నారో పేరు అది ఈ భూమి మీద ఈ జన్మ వరకు మాత్రమే. కానీ మీరందరూ దివ్యమైనటువంటి జీవులు. మీ లోపల జీవం ఉంది. ఆ జీవానికి ఎప్పుడూ శాశ్వతమైనటువంటిది అది. దానికి ఎటువంటి మరణము లేదు, చావు లేదు, ఏదీ లేదు. కానీ ఎవరైతే పేరు పెట్టుకున్నారో ఈ శరీరానికి మనం పేరు పెట్టుకున్నాం. సో, కాబట్టి అది శాశ్వతమైనది కాదు. మీ లోపల ఉన్నటువంటి ఆ యొక్క దివ్యమైనటువంటి జీవి శాశ్వతమైనది. మనిషిగా కనపడటం కోసం ఆ వెంకయ్య జన్మను ఉపయోగించుకుంటున్నారని మీరు తెలుసుకొని ఫీల్ అయితే, అప్పుడు మీరు విరక్తి సహాయంతో మీలోని నేను అనే అహాన్ని పక్కకు నెట్టడం నేర్చుకోగలుగుతారు. మీ ప్రవర్తనను మీరు సాక్షిభూతంగా చూసుకోగలుగుతారు. అప్పుడు మీ జీవితాన్ని, మీ ఆధ్యాత్మిక పురోగతిని మీరు కంట్రోల్ చేయగలుగుతారు. సో, కాబట్టి ఇది సాధనము. అంటే బాగా సాధన చేయాలి. కంప్లీట్ ఎరుకతో ఉండాలి ఆ సిట్యుయేషన్ జరిగేటప్పుడు. సో, కాబట్టి ఈ శరీరానికి మీరు పెట్టిన పేరు ఏదైతే ఉంటుందో అది శాశ్వతమైనది కాదు. అది ఈ జన్మ వరకు మాత్రమే. మీలో ఉన్నటువంటి శాశ్వతమైన ఆత్మ అన్ని పాఠాలు దీని ద్వారా నేర్చుకుంటూ ఉన్నప్పుడు అలా నువ్వు సాక్షిగా చూస్తూ ఉండగలగటం అనేది ఆ టైంలో ఆ పరిస్థితిలో ఆ కోపంలో మనం అనేసిన తర్వాత దాన్ని మనం పక్కకు వచ్చేసి దాన్ని మనం గమనించినప్పుడు ఈ సిట్యుయేషన్‌లో నేను ఈరోజు ఏం నేర్చుకోవాలి? అందుకనే నేను ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు మీకు జరిగిన సిట్యుయేషన్స్‌లో ఏమేమి చాలా ఇంపార్టెంటో అది మీరు డైరీగా రాసుకో.
ఒక 40 డేస్. అప్పుడు మీ ఎదుగుదల ఎవరు చెప్పరు. మీరు ఎదిగారు అన్న దానికి మీకు మాత్రమే తెలుస్తుంది. ఇంట్లో ఎవరికీ తెలియదు. మీరెందుకు పనికిరారనే అంటారు అందరూ. సో ఎంత నువ్వు పనికి రాకుండా ఉంటున్నావో అంత నువ్వు ఎదిగినట్లు అనమాట. సో కాబట్టి మీ ఎదుగుదల మీకు తెలియాలి అన్నప్పుడు మీరు తప్పనిసరిగా ఒక 4-5 పాయింట్లు ఈరోజు ఏం జరిగింది, ఎమోషనల్గా ఏం జరిగింది, ఆనందంగా ఏం జరిగింది, బాధలో ఎక్కడ నేను బాధపడ్డాను, దీని ద్వారా నేను ఏమి నేర్చుకోవాలి అన్నది నువ్వు రాత్రిపూట పడుకునే ముందర ఒక పుస్తకంలో ఒక 4-5 పాయింట్లు రాసేసి పెట్టేశావనుకో, సేమ్ సిచ్యువేషన్ మళ్ళా రిపీట్ అయింది అనుకోండి, నీ జీవితంలో ఒక 10 రోజుల తర్వాత దాన్ని చూసుకున్నావు అనుకోండి, నేను ఏది మార్చుకోవాలి అనేది నీకు మాత్రమే తెలుస్తుంది. పక్కవారితో మనకి పని లేదు. సో అది. అలాగే 4th పాయింట్, ఆధ్యాత్మికంగా ఎదగడానికి గల లక్షణాలు ఏ విధంగా ఉండాలో మనకి చెప్తున్నారు. 4th పాయింట్ వచ్చేసి బేషరతు ప్రేమ. ప్రతి ఒక్కరూ బేషరతు ప్రేమతో పనిచేస్తూ జీవించినట్లయితే మీ భూమి మీద సమస్యలే ఉండదు. అన్కండిషనల్ లవ్. ప్రతి ఒక్కరికి కూడా ఒక కండిషన్ పెట్టుకొని మనం లవ్ చేయడము, ఒక పని చేయడము, ఒక వ్యక్తి నుంచి ఏదో ఆశించి మనం పని చేయడము, ఇలాంటిది కాకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. నీ వైపు నుంచి నువ్వు ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా చేసుకుంటూ వెళ్ళిపో. అప్పుడు నీకు ఎటువంటి సమస్య ఉండదు. కరువు కాటకాలు ఉండవు, యుద్ధాలు, రోగాలు, ఈ అఘాయిత్యాలు ఏమీ ఉండవు. ఎందుకంటే మీ ప్రేమపూర్వక ప్రయత్నాల వలన ఈ భయంకరమైన పరిస్థితులన్నీ కూడా తొలగిపోతాయి. అయితే సమాజంలో చాలా మంది బేషరతు ప్రేమతో పని చేయరు కాబట్టే ఈ సమస్యలు అలా నిలబడిపోయి ఉన్నాయి. బహు కొద్ది మంది మాత్రమే వీటిని తీర్చుకోగలుగుతున్నారు. బేషరతు ప్రేమ అనేది కేవలం ఒక భావం కాదు, దానిని మనము ఆచరించి మనము జీవించాలి. ఒకవైపు బేషరతు ప్రేమ మీలో ఉన్నదని చెప్పుకుంటూ మరోవైపు యూదులను, హిందువులను, ఆసియా వాసులను, ఆడవారిను ద్వేషించడం మాత్రం కుదరదు. నీ లోపల ఎవరిని వ్యతిరేకిస్తున్నావు, నువ్వు బయటికి చెప్పడానికి మాత్రం చెప్తావు, నేను అన్కండిషనల్ లవ్లోనే ఉన్నాను, నేను ఎప్పుడు అలాంటి ప్రేమమూర్తిగా ఉన్నాను అని చెప్తావు, కానీ నువ్వు లోపల ద్వేషిస్తూ ఉండవు. అలాంటిది బేషరతు ప్రేమ కాదు. బేషరతు ప్రేమకు మినహాయింపులు ఉండవు. మానవులందరినీ మీరు ఆధ్యాత్మిక జ్ఞానోదయం కోసం, ఎదుగుదల కోసం చాలా కష్టతరమైన పరిస్థితుల్లో పనిచేస్తున్న దివ్య జీవులుగా మీరు చూస్తారు. వాళ్ళు చేస్తున్న ఆ ప్రయత్నం వల్ల మీరు వాళ్ళల్లో కేవలం కొందరిని కాక వాళ్ళందరినీ కూడా ప్రేమిస్తారు. ధ్యానంలో ఉన్న వాళ్ళని, ధ్యానంలో లేని వాళ్ళని, అందరినీ, ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తాం. కేవలం గాంధీలను, మదర్ తెరెసాలను మాత్రమే కాదు మీరు ప్రేమించేది. హిట్లర్లను, సామూహిక హత్యలు చేసే వాళ్ళను కూడా నువ్వు అదే దృష్టితో చూస్తూ ఉంటావు. ఏ పాఠాలు నేర్చుకోవడానికి, ఏ అనుభవం తీసుకోవడానికి ఈ జన్మ వెత్తారో వాళ్ళను కూడా నువ్వు ప్రేమిస్తావు. కొందరికి బేషరతు ప్రేమ లభిస్తుంది, కొందరికి లభించదు. హిట్లర్ చేసే పనులు మీకు నచ్చకపోవచ్చు. సామూహిక హంతకులని చేసే పనులు కూడా మీకు నచ్చకపోవచ్చు. కానీ వాళ్లను ఆ పనుల్లోకి దింపిన ఆ సాతాన్ను మీరు క్షమించగలరు. గత జన్మలలో మీరు అలాంటి వెధవ పనులు చేయలేదని ఖచ్చితంగా మీకు తెలియదు కదా. మీరు కూడా అట్లాంటి జన్మలు ఎన్నో ఎత్తి వచ్చి ఉండవచ్చు. అది మీకు తెలుసా ఈ జన్మలో? కానీ తెలియదు. మీరు చేసిన తప్పులకు క్షమాపణ కావాలని మీరు కోరుకోరా? ప్రతిరోజు ఉదయం మీకు వెలుగు వచ్చిన క్షణం నుంచి రాత్రి మళ్ళీ మీ తలను దిండు మీదకు చేర్చే వరకు బేషరతు ప్రేమలో జీవించండి. అన్కండిషనల్ లవ్గా జీవించండి. ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా జీవించండి. సో అందరూ మీకు అన్నదమ్ముళ్ళే, అక్క చెల్లెళ్ళే. అందరూ మీ గౌరవానికి పాత్రులే. అందరూ మీ బేషరతు ప్రేమకు అర్హులే. సో కాబట్టి దీన్ని ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నం చేస్తూ 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 ఉన్నప్పుడు ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా మనం వెళ్ళిపోతూ ఉండాలి. ఎటువంటి సిచ్యువేషన్ మీ దగ్గరికి వచ్చింది, ఆ సిచ్యువేషన్ మీకు నచ్చలేదు, లేదంటే ఆ వ్యక్తి మీకు నచ్చలేదు, కానీ ఆ సమయంలో మీరు ఒప్పేసుకోవాలి. అలా ఒప్పేసుకున్న తర్వాత నచ్చనిది మీరు ఎప్పుడైతే ఒప్పుకుంటారో అప్పుడు మీ మనసుకి, మీ శరీరానికి బాగా ఘర్షణ జరుగుతుంటుంది మాస్టర్స్. ఆ ఘర్షణ జరగాలి, ఆ రాపిడి జరగాలి. అప్పుడే కదా నువ్వు బొగ్గు ఒక వజ్రంగా ఎలా మారుతుంది. వజ్రం వజ్రం కాలేదు, బొగ్గే వజ్రంగా మారింది. సో కాబట్టి ఆ వజ్రంగా మారాలి అంటే నువ్వు నచ్చని పనులు కొన్ని నువ్వు యాక్సెప్ట్ చేయాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయి. ఓకే, ఆ క్షణంలో మీరు యాక్సెప్ట్ చేసిన మరుక్షణము వెంటనే
నీవు ఏ విధంగా అయితే కోరుకుంటావో ఆ సిచ్యువేషన్ ఆ విధంగా నీ జీవితంలోకి వచ్చేస్తుంది. అది యాక్సెప్ట్ చేయనంత వరకు అది నీ జీవితంలోకి రాదు. నువ్వు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేసి ఓకే అని ఒప్పేసుకొని ఆ వ్యక్తితో కానీ ఆ పరిస్థితితో కానీ నువ్వు ఒక అడుగు ముందుకు వేసి ఆ పని స్టార్ట్ చేసేసావు అనుకోండి, కానీ ఆ సిచ్యువేషన్ మీకు నచ్చినట్టుగా మళ్ళీ కొన్ని క్షణాల్లో కానీ కొన్ని రోజుల్లో కానీ మారిపోవచ్చు. కానీ ఇది నా జీవితంలో చాలాసార్లు జరిగింది. నేను ప్రాక్టికల్‌గా నేను చూసినప్పుడు అక్కడ ఆ పరిస్థితి గాని, ఆ వ్యక్తి గాని నచ్చలేదు. కానీ ఒప్పుకున్న మరుక్షణము నా జీవితంలో కొన్ని సిట్యుయేషన్స్‌లో ఆ బాధ, ఆ రాపిడి అనేది బాగా జరిగింది. దాని తర్వాత ఏదైతే మనం యాక్సెప్ట్ చేసిన వెంటనే అక్కడ సిట్యుయేషన్స్ మారిపోయాయి ఆటోమేటిక్. నాకు నచ్చిన విధంగా. అంటే అది పరీక్ష జరుగుతుంది మనకి జీవితంలో. ఆ పరీక్షలో నువ్వు పాస్ అవ్వాలి. నీ అహం పాస్ అవ్వకూడదు. అహానికి ఇష్టం ఉండదు. అహం ఎప్పుడు ఏం చెప్తుంది? ఇది వద్దు, ఇది అలా చెయ్యొద్దు అని చెప్తూ ఉంటుంది. కానీ నువ్వు దానికి మించి ఆలోచించి అక్కడ నువ్వు డెసిషన్ తీసుకునే స్థితిలో నువ్వు ఉండగలగాలి. అప్పుడు ఎలా ఉండాలి అంటే పూర్తి ఎరుకతో ఉండాలి. కంప్లీట్ 22 అవర్స్ కూడా నువ్వు ఆ ఎరుకతో ఉన్నప్పుడే ఆ డెసిషన్ నువ్వు తీసుకోగలుగుతావు. లేకపోతే తీసుకోలేవు. అహంతో ఉన్నప్పుడు, ఆ ఆలోచనలో ఉన్నప్పుడు నువ్వు డెసిషన్ తీసుకోలేవు. పూర్తి వర్తమానంలో ఉండే అనుభూతితో ఉన్నప్పుడు మాత్రం అహం పనిచేయదు. అప్పుడు అహం ఉంటుంది. వద్దని చెప్తూనే ఉంటుంది. కానీ అక్కడే నువ్వు యెస్ నేనిది చేస్తాను అని నీకు నువ్వుగా ఒప్పుకోవాలి. నచ్చని విషయాన్ని ఒప్పుకోవాలి కొన్ని సార్లు. సో ఈ విధంగా అందరూ కూడా బేషరతు ప్రేమలో జీవించడం స్టార్ట్ చేయండి ఈ క్షణం నుండే. నెక్స్ట్ మూడో క్వెషన్ వచ్చేసి ఇక్కడ 4 పాయింట్లు చెప్పారు. ఆ 4 పాయింట్లు ఆధ్యాత్మిక ఎదుగుదల లక్షణాలు. మనం ఇంకోసారి గుర్తు చేస్తాను. స్వబాధ్యత స్వీకారము. రెండో పాయింట్ వచ్చేసి ఎరుక లేదా జ్ఞానము. మూడో పాయింట్ వచ్చేసి అనురక్తి లేకుండా ఉండడము. నాలుగో పాయింట్ వచ్చేసి బేషరతు ప్రేమ. ఈ 4 కనుక ఉంటే ఆధ్యాత్మికంగా మీరు ఇంకా బాగా ఉన్నత స్థితికి చేరుకుంటారు. సో థర్డ్ క్వెషన్ వచ్చేసి జ్ఞానోదయానికి చాలా పెద్ద ఆటంకం ఏది? మనం జ్ఞానోదయం పొందటానికి నా జీవితంలో నాకు అడ్డేంటి అని అడుగుతున్నారు. మీ అహమే మీరు ఆధ్యాత్మిక విషయాలను నమ్మనివ్వకుండా అడ్డుపడుతూ ఉంటుంది ప్రతి క్షణము. మీరు 3వ పరిధి నుంచి ఎదిగి 4వ పరిధికి ఇంకా ఉన్నత పరిధులకు వెళ్ళనీయకుండా మిమ్మల్ని ఆపేస్తూ ఉంటుంది మీ అహం. అహం ఎలాంటి మార్పులకు ఇష్టపడదంట అస్సలు. ఉన్నట్లుగా ఉంటేనే దానికి ఇష్టం. మీ అనారోగ్యాన్ని అహం పట్టించుకోదు అస్సలు. బాగుపడి జీవితాన్ని మార్చుకునే కన్నా రోగంతో ఉండిపోవడానికే మీ అహం ఇష్టపడుతూ ఉంటుంది. ఆ మార్పు నీ ఉన్నతికి దోహదపడేది అయినా కూడా అహం దాన్ని పట్టించుకోదు. అహం అంటే నా ఉద్దేశం మీ పట్ల మీరు అమిత గర్వంగా ఉండటం. అంటే మీ అంతర్వాణి, మీ అంతశ్చేతనను పాలిస్తూ మీకు నచ్చని విధంగా మీరు ప్రవర్తించేలాగా చేస్తుంది. మీ మీద మీకే అనుమానం వచ్చేలాగా చేస్తుంది. సో ఉదాహరణకు సిగరెట్లే తీసుకుందాం. ఇక్కడ సిగరెట్ల ఎగ్జాంపుల్ ఇచ్చారు. సిగరెట్లు మానేయడానికి మీరు ప్రయత్నించినప్పుడు అలా ప్రయత్నించడం తెలివి తక్కువతనమని మీ అహం మిమ్మల్ని సమాధానపరిచే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అందుకోసం అన్ని రకాల ట్రిక్కుల్ని మనకి ఉపయోగిస్తుంది. మీకు చికాకు కలిగిస్తుంది, కోపం వచ్చేలా చేస్తుంది. ఎప్పుడైతే నువ్వు ఆ సిగరెట్లు మానేయాలి అని అనుకున్నప్పుడు అలసట వస్తుంది, డిప్రెషన్ లాంటివి కలిగేలా మీకు చేస్తుంది. దాంతోటి అక్కడ ఏం చేస్తుంది? మనసు లోపల నుంచి ఏదో ఒకటి మాట్లాడుకుంటూనే ఉంటుంది. మన మనసు ఏం చేస్తుంది? 24 గంటలు ఏదో ఒకటి బయటికి మాట్లాడకపోయినా లోపలే మాట్లాడుకుంటూ ఉంటాం. అయిపోయిన దాని గురించి ఎక్కువగా. సో అలాంటప్పుడు ఏం చేస్తుంది? డిప్రెషన్ వచ్చిందనో, తలనొప్పి వచ్చిందనో, చికాకు వచ్చిందనో ఇదే మళ్ళీ మాట్లాడుతూ ఉంటుంది. ఎందుకని? ఆ రోజు నుంచి నువ్వు సిగరెట్ మానేద్దామని ఎప్పుడైతే డిసైడ్ అయ్యావు, అప్పుడు ఇలాంటి ట్రిక్కులన్నీ ప్లే చేస్తుంది. కాబట్టి మీ జీవితంలో మీ బలహీనతలు ఏంటో గుర్తుపట్టండి. వాటిని జయించడం కోసం వాటిని కొన్ని రోజులు మీరు మానేయండి. ఒక 3 రోజులు మానేసి చూడండి. మీ మైండ్ ఎలా మాట్లాడుతుందో మీరు గమనిస్తూ ఉండండి. సో దాంతో మీరు తిరిగి ఆ పాత అలవాటుకే వెళ్ళిపోతారని దాని ఉద్దేశం. ఇవన్నీ చేయడం వల్ల డిప్రెషను, చికాకు, తలనొప్పి ఇవన్నీ అది మాట్లాడడం వల్ల ఏం జరుగుతుంది? ఓహో! ఈ సిగరెట్ నేను మానకూడదు అనుకొని మళ్ళా పాత పద్ధతికే అలవాటు చేసేస్తుంది మీ అహం. మార్పు అనేది దానికి ఇష్టం ఉండదు కదా!
మీరు ఆధ్యాత్మికంగా పురోగమించాలని ప్రయత్నించినప్పుడు కూడా ఈ పనే చేస్తుంది. మీరు స్పిరిచువల్ గా ఎదగాలని ఎప్పుడైతే మీరు అడుగు ఒక ముందుకేసారనుకోండి, దానికి అది ఇష్టం ఉండదు. మరైతే మీ అహం మీకు వ్యతిరేకంగా కాకుండా మీకు అనుకూలంగా పనిచేయాలంటే ఏం చేయాలి అంటే, మీరు చెప్పబోయేవి ఆచరించి చూడండి. మీ అహాన్ని ఒక తుంటరి పిల్లవాడిలాగా ఊహించుకోండి. దాని మీద విసుగు, కోపం, అసహ్యం లాంటివి ఎప్పుడు కూడా ఏర్పరచుకోకండి. దాన్ని అణచాలని మాత్రం అనుకోకండి. అది అలా జరుగుతూనే ఉంటుంది. కానీ మీ పని మీరు చేసుకుంటూ ఉండాలి. మనం చేయవలసిందల్లా మనకు అనువైన మార్గంలో దాన్ని మనం నడిపించడం. దాని సైజుని తగ్గించి ఒక జోకర్ లాగా చూడండి ఆ మనసుని, ఆ ఆహాన్ని. కానీ జాగ్రత్త, ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం మీరు వేసుకున్న ప్లాన్ను మీ అహం ధ్వంసం చేయడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటుందంట, ఏదో ఒక రకంగా. మనం అందుకే చూడండి, ఎప్పుడన్నా స్పిరిచువల్ గా ఒక క్లాస్ కి వెళ్ళాలంటే ఒక ఇద్దరు ముగ్గురిని కలుపుకుంటూ ఉంటాం. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. ఒక ఇద్దరిని కలుపుకొని ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకుంటాం, ఒక క్లాస్ కి వెళ్ళాలి అనుకుంటాం మనం. వెంటనే నువ్వు బానే ఉన్నావు, నీకంతా బానే ఉంది, నీతో పాటు వచ్చే ఇంకో ధ్యాని ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒంట్లో బాగోపోవడం అన్న జరుగుతుంది, వాళ్ళ ఇంట్లో సిచ్యువేషన్ అన్నా బాగోపోవడం జరుగుతుంది. ఆవిడ రావడం మానేస్తుంది. వెంటనే ఓ ఆవిడ రావడం లేదా, లేదంటే ఆయన రావడం లేదా, వెంటనే నీ ప్రోగ్రామ్ కూడా నువ్వు క్యాన్సిల్ చేసేసుకుంటావు. అప్పుడు వాళ్ళు రావట్లేదు, నాకు తోడు ఎవరు లేరు కదా, అందుకోసమే నేను వెళ్ళడం లేదని ఆగిపోతాం. కానీ ఇదొక పరీక్ష. ఆధ్యాత్మిక జీవితంలో, మీరు భౌతిక జీవితంలో ఏదన్నా ఎవరితోనన్నా మీరు అలా కలిసి వెళ్ళకపోవడం అది మీ ఇష్టం. కానీ స్పిరిచువాలిటీలో మాత్రం ఎప్పుడు కూడా మీరు ఒంటరి ప్రయాణం. అవసరమైతే ఒకవేళ ఆవిడ రాలేదు, లేదంటే ఆయన రాలేదు, మీ అంతటా మీరు వెళ్ళిపోండి ఒంటరిగా. మీ ఎదుగుదల మీదే. అక్కడ ఏదో ఒక పరీక్ష జరుగుతోంది నువ్వు వెళ్లకుండా ఉండడం కోసం. అహం ఏదో చేస్తుంది, ప్లాన్లు వేస్తుంది, ఏదో ఒక వంక పెడుతుంది. ఇంట్లో వాళ్ళ ద్వారానో ఏదో ఒక వంక పెట్టి ఆపేయడానికి సిద్ధపడుతూ ఉంటుంది. కానీ ఇక్కడ నీ లోపల తపన 100% ఎప్పుడైతే ఉంటుందో, 100% తపన ఉన్నప్పుడు నువ్వు నీ అడుగు నువ్వు తప్పనిసరిగా వేసేస్తావు. ఎవరి కోసం నువ్వు ఆగవు. కానీ ఎక్కడైతే ఇక్కడ పర్సంటేజ్ లోపల తగ్గిందో, నీకు 50% ఉంది వెళ్ళాలని క్లాస్కి, ఇంకో 50% లేదు. ఈ వంక నీ పక్కన ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదైనా వంక పెట్టారనుకోండి, అమ్మయ్య ఒక ఛాన్స్ వచ్చింది, ఆ 50% కూడా క్లోజ్ అయిపోయింది. సో కాబట్టి ఎప్పుడైనా సరే స్పిరిచువాలిటీలో ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏ క్లాస్కి వెళ్ళాలన్నా, ఏ పని చేయాలన్నా మీరు మాత్రం వెనకడుగు వేయకండి. స్పిరిచువాలిటీలో ఇంకా ఫిజికల్ లైఫ్లో అన్నా వెనకడుగు వేయండి, ఆలోచించండి. కానీ స్పిరిచువల్గా మీ చేతికి మీ దగ్గర దాకా వచ్చిన అవకాశాన్ని మాత్రం ఎప్పుడు మిస్ చేసుకో. ఒక క్లాస్ అయినా కావచ్చు, మీరు క్లాస్ చెప్పడానికైనా కావచ్చు, శాకాహార ర్యాలీకి వెళ్ళడానికైనా కావచ్చు, లేదంటే స్పిరిచువల్గా మీరు ఇంకా ఎదగడానికి ఎక్కడన్నా ప్లేస్కి వెళ్ళాలన్నా కావచ్చు, అలాంటి అవకాశాలు కనుక మీ జీవితంలోకి వస్తే దాన్ని మాత్రం మీరు వదులుకోకండి. తప్పనిసరిగా ఆధ్యాత్మిక ఎదుగుదలకి ముందడుగు తప్పనిసరిగా మనం వేయాల్సిందే. దానికి ఎటువంటి వంకలు మనం చెప్పడానికి లేదు. ఎందుకంటే ఆ ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాదు. సో కాబట్టి స్పిరిచువల్గా ఎదగాలనే ఇది మీ లోపల అంత తపన ఉంటే ఆటోమేటిక్గా మీ దగ్గర సిచ్యువేషన్స్ కూడా అవే తీసుకొస్తారు. మీ మార్గదర్శకులు కావచ్చు, మీ మాస్టర్స్ కావచ్చు, మీరు ఎదగాలని తపన పడుతున్న మీ పూర్ణాత్మ కావచ్చు. సో కాబట్టి దానికి ఎప్పుడు మీరు సిద్ధంగా ఉండండి. ఎదుగుదల, దానికి ఎటువంటి వంకలు పెట్టకండి. ఎవరి మీద చెప్పకండి సాకులు. మీ సాకు చెప్తున్నారు అంటే అది నీ అంతరాత్మకు తెలుసు నువ్వేం సాకు చెప్తున్నావు అని. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం మీరు వేసుకున్న ప్లాన్ను మీ అహం ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తుంది. మిమ్మల్ని ధ్వంసం చేయడానికి అది చేసే ప్రయత్నాన్ని గుర్తించి దాన్ని అధిగమించండి. దాని ఎత్తుకు పై ఎత్తు వేయండి. దాన్ని చూసి నవ్వండి. దాని ఆలోచనను మించి మీరు ఆలోచన చేయండి. ఒకసారి అది మిమ్మల్ని దెబ్బతీస్తే మళ్ళీ మీరు ప్రయత్నించండి. మీ ఆధ్యాత్మిక యాత్రను ప్రశాంతంగా కొనసాగించండి. మీకు అడ్డంగా రావద్దని, మీకు సహాయం చేయమని అహాన్ని అడగండి. అది క్రమేణా మార్పుకు అలవాటు పడే కొద్దీ, దాన్ని మీరు మీ మీద పెత్తనం చేయనీయకుండా ఉండే కొద్దీ దానికి తన స్థానం ఏంటో అర్థమవుతుంది. మీ ఎదుగుదల పట్ల మీరు ఓర్పుగా ఉండండి. మీరు భౌతిక రూపంలో ఉన్న చాలా శక్తివంతమైన దివ్య జీవులన్న విశ్వాసంతో మీరు ఉండండి. దానికి భిన్నంగా మీ అహాన్ని మాట్లాడనివ్వకండి ఎప్పుడు కూడా. సో ఈ పాయింట్ మాత్రం చాలా బాగా గుర్తుపెట్టుకోండి. సరే.
పార్వతి మ్యామ్, మీరు స్ట్రక్ అయ్యారు మ్యామ్. సో ఫ్రెండ్స్, చక్కగా మనము మేడం తిరిగి వచ్చేదాకా ధ్యానంలో కూర్చుందాము. శ్వాస మీద ధ్యాస. చక్కగా ధ్యానంలో ఉందాం మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస. ఎవరు కళ్ళు తెరవద్దండి మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మన ఆధ్యాత్మిక తత్వంతో మనం ఎలా సంబంధాన్ని పెట్టుకోవాలి అనే 4th క్వశ్చన్ అండి. మీరొక దివ్య జీవి, మీకన్నా ఉన్నతమైన స్థితిలో మీ తత్వం ఉన్నది. దానినే మీ ఉన్నతాత్మ లేదా ప్రజ్ఞాత్మ అంటారు. మీలోని వైభవం అంతా దానిలో ఉంటుంది. అది సాధారణంగా 5వ పరిధిలోనూ అంతకన్నా ఉన్నత పరిధిలోనూ ఉంటుంది. అది కూడా మీరే. ప్రయత్నిస్తే మీరు అది కాగలరు. మీకన్నా ఈ ప్రజ్ఞాత్మ మరింత జ్ఞానవంతంగా ప్రేమతత్వంతో ఉంటుంది. అలా ఉన్నప్పటికీ అది మీరే. ఈ ప్రజ్ఞాత్మను కాంటాక్ట్ చేయడం మీరు నేర్చుకోవచ్చు ధ్యానం ద్వారా. దాని ప్రేమను, దాని వివేకాన్ని దిగువ పరిధుల్లో మీకు సహాయంగా మీరు ఉపయోగించుకోవచ్చు. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మీరు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న కొద్దీ మీరు మీ ప్రజ్ఞాత్మలాగా, మీ పూర్ణాత్మలాగా తయారవుతారు. చివరికి ఒకనాటికి మీరే ప్రజ్ఞాత్మ అవుతారు. అర్థం కావడం చాలా కష్టంగా ఉంది కదూ. అందుకే మొదట ఏం చేస్తారు అంటే, మీ ప్రజ్ఞాత్మతో మాట్లాడడం నేర్చుకోండి. ఎలా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మీరు ధ్యానం చేసేటప్పుడు మీ దగ్గరకు రమ్మని చెప్పి మీ ప్రజ్ఞాత్మను మీరు పిలవండి. అది మీ దగ్గరకు వస్తూ ఉంటే మరో అందమైన మిమ్మల్ని మీరు దానిలో చూస్తారు. సేమ్ మీలానే ఉంటుంది మీ పూర్ణాత్మ. చాలా అందంగా, ఇక్కడ కంటే కూడా అక్కడ చాలా అందంగా ఉంటుంది. అది మీలానే కనబడుతుంది. దానికి ప్రశ్నలు వేయండి. అది ఇచ్చే సమాధానాలను మీరు వినండి. మీ ప్రజ్ఞాత్మ శక్తిని మీలో ఫీల్ అవ్వండి. అది మీకు బలాన్ని, వివేకాన్ని ఇస్తున్నట్లు ఫీల్ అవ్వండి. మీరే ప్రజ్ఞాత్మ అయిపోండి అని చెప్తున్నాను.
సో 5th క్వశ్చన్, నేను బోధక మార్గదర్శకులను కానీ మాస్టర్స్ని కానీ సహాయానికి పిలవాలా అని అడుగుతుంది. సో పిలవండి. అలా పిలిస్తే వచ్చి మీకు సలహాలు ఇవ్వడం, సహాయం చేయడం వాళ్ళకి ఎంతో ఇష్టం అంట మాస్టర్స్కి. వాళ్ళల్లో చాలా మందికి నిర్దిష్టమైన పనులున్నాయి. వాళ్ళకి పైన లోకాలలో వాళ్ళ పనులు ఉంటాయి వాళ్ళకి. ఉదాహరణకి శాండల్ ఫోన్ అనే ఆర్కేంజల్ సంగీతానికి సంబంధించి పనిచేస్తూ ఉంటాడంట. ఆర్కేంజల్ సంగీతాన్ని రచించడానికి తగిన ప్రేరణ కావాలి అంటే అతన్ని పిలవండి. ఆర్కిమెడిస్, మనం ఆర్కిమెడిస్ గురించి విన్నాము. ఆర్థిక విషయాల గురించి, డబ్బు విషయాలతో ఆయన పనిచేస్తూ ఉంటాడు. అలాగే సెరపిస్ బే భూ ఎనర్జీలతో పనిచేస్తూ ఉంటాడు. మదర్ మేరీ, ఐసిస్ ఇద్దరు ప్రేమ, సానుభూతి ఎనర్జీలతో వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. మైకిల్ రక్షణకు సంబంధించి పనిచేస్తూ ఉంటాడు. క్వానియన్ హీలింగ్ విషయాల్లో పనిచేస్తూ ఉంటారు. మీలో చాలా మందికి సహాయం చేయడం కోసం మీకు ఎంతో ఇష్టమైన మాస్టర్ ఉండనే ఉంటాడు, కానీ మీరు ఇతర మాస్టర్లను గురించి కూడా మీరు తెలుసుకుంటూ ఉండాలి. సో కాబట్టి ఇక్కడ మీకు ఇతర మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఉన్నత లోకాలలో ఏ మాస్టర్స్ అయితే ఉన్నారో వాళ్ళ గురించి కూడా మనం తెలుసుకొని వాళ్ళను కూడా మనం ఇన్వైట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. నేను శ్వేత సౌభ్రాతృత్వ సంఘంతో కలిసి నేను పనిచేస్తూ ఉంటాను. వాళ్ళు మర్మంగా ఉండి ఆధ్యాత్మిక ఎదుగుదల విషయాల్లో పనిచేస్తూ ఉంటారు. ఈ మెల్సీ జడక్ అనే మాస్టరు ఆధ్యాత్మిక ఎదుగుదల విషయాలలో పనిచేస్తూ ఉంటారు. నా అవసరం ఏర్పడినప్పుడు నన్ను పిలవండి. నేను ఆధ్యాత్మికంగా ఎదగాలి అని మీరు కోరుకున్నప్పుడు మెల్సీ జడక్ మాస్టర్ని మీరు హృదయపూర్వకంగా ఇన్వైట్ చేసి, నేను ఇంకా స్పిరిచువల్గా ఎదగాలనుకుంటున్నాను, నాకు సహాయం చేయండి అని చెప్పేసి ధ్యానంలో అడగండి. ధ్యానంలో కూర్చొని మీ చుట్టుపక్కల్లో నేనున్నానని మీరు ఫీల్ అవ్వండి. నా మాటలు వినండి. నా మాటల విలువను, బరువును తూచుకోండి. మీ సొంత నిర్ణయాలు తీసుకోండి. మేమున్నది మీకు మార్గం చూపడానికి తప్ప మిమ్మల్ని ఆజ్ఞాపించడానికో ఏదో ఆర్డర్ వేయడానికని కాదంట వాళ్ళు. మీరు ఏది చెప్తే అది మా సలహాలు మేము ఇస్తూ ఉంటాము ఆధ్యాత్మికంగా ఎదగటానికి అని చెప్తున్నారు. 6th క్వశ్చన్, నా అతీంద్రియ శక్తులతో నేను ఏదైనా మంచి చేయాలనుకుంటున్నాను, ఏమి చేయమంటారో సలహా ఇవ్వండి. మీ అతీంద్రియ శక్తులతో మీరు చేయగలిగిన అద్భుతమైన పనులు ఎన్నో ఉన్నాయి. మీకు చాలా శక్తులు ఉన్నాయి. వాటితోటి అద్భుతమైనవి చేయొచ్చు అని చెప్తున్నారు. ఎల్లప్పుడూ వాటిని అత్యున్నతమైన వాటి కోసమే ఉపయోగించండి, మీ ఎదుగుదల కోసం. మీ వ్యక్తిగత శక్తిని చూపించుకోవడానికో లేక చెడు చేయడానికో మాత్రం ఉపయోగించకండి. అలా మీరు దురుపయోగం చేసినట్లయితే మీరు చేసుకునే ఆ కర్మను తీర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీ ఆధ్యాత్మిక ఎదుగుదల అక్కడితో ఆగిపోతుంది. మీరు మనుషులకు హీల్ చేయడం నేర్చుకోవచ్చు, జంతువులకు హీల్ చేయడం కూడా నేర్చుకోవచ్చు, భూగ్రహానికి కూడా హీల్ చేయడం నేర్చుకోవచ్చు. భూమి మీద ఏ స్థలాల్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నదో వాటిని శుభ్రం చేయడం నేర్చుకోవచ్చు. దానివల్ల భూమి మీద ప్రశాంతత అనేది పెరుగుతుంది, ఆధ్యాత్మిక ఎదుగుదల ఉంటుంది. మీరు మాస్టర్స్ని, ఉన్నత తలాల జీవులను కాంటాక్ట్ చేయడం కూడా నేర్చుకోవచ్చు. మీ ఛానలింగ్ను వ్రాయవచ్చు. వాటి నుంచి ఇతరులు వివేకాన్ని నేర్చుకుంటారు. అత్యున్నతమైన దానికోసం, ప్రపంచంలోని ఇతరులకు సహాయం చేయడం కోసం మీరు అభివ్యక్తీకరణ చేయడము, సంఘటనలు జరిగేలా చేయడము నేర్చుకోవచ్చు. దీనినే మనం సంకల్ప సిద్ధి అంటాం. సంకల్పాలు మనం పెట్టుకుంటూ ఉంటాం. మీ భూమి మీద ప్రశాంతత, సౌభ్రాతృత్వము పెంచే విధంగా మీరు ఆస్ట్రల్ ట్రావెల్, అతీంద్రియ శక్తులు, టెలిపతి లాంటి వాటిని ఉపయోగించడం నేర్చుకోవచ్చు. సో కొందరు తమ కైనెటిక్ ఎనర్జీని, అంటే ఎదుటి వస్తువులలో చలనాన్ని కలిగే తమ శక్తిని మంచి కోసం ఉపయోగించడం నేర్చుకోవచ్చు. అలాగే బోధించడానికి, సంప్రదించినప్పుడు సలహాలు ఇవ్వడానికి కళాత్మకతను, హీలింగ్ని, అనంతమైన అవకాశాలు ఉన్నాయి. అంటే చాలా విషయాలు, అనంతమైన దివ్య శక్తులు మీలో ఉన్నాయి. ఇలాంటివన్నీ మీరు మీ యొక్క మంచి కోసం, ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం మీరు ఎలాంటి పనులైనా చేయొచ్చు. కానీ మీ సొంత దానికోసం కానీ, చెడు చేయడం కోసం కానీ ఎప్పుడైతే మీరు మీ ఆలోచనలో వచ్చినా కానీ అక్కడితోటి మీ ఆధ్యాత్మిక జీవితంలో, ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎదుగుదల ఆగిపోతుంది. మీరు అక్కడే ఉండిపోతారని చెప్తుంది. సో 7th క్వశ్చన్ వచ్చేసి, టెలిపతిని ఉన్నతమైన మంచి కోసం ఎలా ఉపయోగించవచ్చు అని అడుగుతున్నారు. 1970 తర్వాత పుట్టిన నక్షత్ర బీజకులు, అంటే 1970 తర్వాత పుట్టిన వాళ్ళందరినీ కూడా స్టార్ సీడ్స్ అంటారు. వాళ్ళందరినీ కూడా తెలుగులో నక్షత్ర బీజకులు అంటారు. అలాగే 1990 శతాబ్దంలో పుట్టినటువంటి నూతన ప్రేమ చిన్నారులు, 1990s నుంచి పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా లవ్ చిల్డ్రన్ అంటారంట వాళ్ళని. వీళ్ళందరూ తమ టెలిపతి నైపుణ్యాన్ని తిరిగి తేలికగా యాక్టివేట్ చేసుకోవచ్చునని కాలక్రమంలో తెలుసుకుంటారు మీరు. వీళ్ళల్లో చాలా మంది తమ నమ్మకాలలోనూ, తమ జీవన విధానాల్లోనూ ఒంటరితనాన్ని ఫీల్ అవుతూ ఉంటారు.
టెలిపతిని ఉపయోగించి వాళ్ళు ఒకరినొకరు తేలిగ్గా గుర్తుపడుతూ ఉంటారు. వాళ్ళని లైక్ అట్రాక్ట్స్ లైక్, వాళ్ళు వాళ్ళని ఆకర్షిస్తూ ఉంటారు అనమాట. ఎంతో గట్టి అనుబంధాలను, అవగాహనను ఏర్పరచుకుంటారు. వాళ్ళు పరస్పరం పంచుకోగల వివేకాన్ని గురించి ఆలోచించండి. వాళ్ళ మధ్య భాషా భేదపు అడ్డు ఉండనే ఉండదు. సో మీ నైపుణ్యాన్ని పెంచుకోవడానికి ఇవాల్టి నుంచే సాధనలు మీరు మొదలు పెట్టండి. ఆ టెలిపతిని యాక్టివేట్ చేసుకోండి. ఆ టెలిపతిని యాక్టివేట్ చేసుకున్నప్పుడు మీ లోపల ఆ యొక్క శక్తులు జాగృతమైనప్పుడు వెంటనే మీరు ఆధ్యాత్మికంగా ఇంకా ఉన్నతంగా ఏ విధంగా ఎదగాలి, ఈ మూఢనమ్మకాలు, ఆచారాలు, సాంప్రదాయాలు ఇలాంటివన్నీ కూడా ఇప్పుడున్న 1990s తర్వాత పుట్టిన వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఏం పట్టించుకోరు. వాళ్ళు ఎదుగుతూ వెళ్ళిపోతూ ఉంటారు. మనకి ఉన్నాయి మూఢనమ్మకాలు, ఆచారాలు, సాంప్రదాయాలు ఇంకా లోపల ఎక్కడో ఉన్నాయి. సో ఆ యొక్క పాత ఎనర్జీ ఏదైతే ఉంటుందో దాన్ని వదిలించేసుకొని న్యూ ఎనర్జీగా ఉండాలి అంటే మనం చిల్డ్రన్స్ తోటి ఎక్కువగా కాంటాక్ట్లో ఉండాలి. మన పిల్లలతో ఎక్కువగా టచ్తో ఉండాలి. వాళ్ళతో ఆధ్యాత్మికంగా వాళ్ళు ఎదుగుతూ ఉన్నారనుకోండి, వాళ్ళతో ఎక్కువగా. అలాగే ధ్యాన బృందాల్లో కూడా మనకి టీనేజర్స్ పిల్లలు చాలా మంది ఉంటారు. వాళ్ళతో కలిసి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళలో ఒక కొత్త ఎనర్జీ అనేది ఉంటుంది. ఆ ఎనర్జీని నువ్వు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే వాళ్ళు పిల్లలే కదా అని అనుకోవచ్చు. కానీ వాళ్ళు లవ్ చిల్డ్రన్. వాళ్ళ యాక్టివిటీస్ కానివ్వండి, వాళ్ళ ఆలోచన ఇది కానివ్వండి చాలా క్రియేటివిటీగా ఉంటాయండి. వాళ్ళు చేసే పనులు కూడా క్రియేటివిటీగా ఉంటాయి. సో పిల్లల్ని చూసి మనము ప్రతిదీ కూడా మనం వాళ్ళ ధ్యానంలో లేకపోయినా ఇప్పుడు చిన్న పిల్లల్ని చూడండి, 2 ఇయర్స్, 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ పిల్లలు చూడండి. వాళ్ళతో మనం ఎక్కువ టైం స్పెండ్ చేస్తే వాళ్ళ ద్వారా మనం ఏం నేర్చుకోవాలనేది మనం ప్రాక్టికల్గా మనం వాళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు మనకు అర్థమవుతుంది. సో 8వది, ఆస్ట్రల్ ట్రావెల్ వలన పని జరుగుతుందా అని అడుగుతున్నారు. జరుగుతుంది. అనేక జన్మల క్రితం ఒకసారి మీరు ఇవన్నీ చేయగలిగి ఉండారు. అంటే ఎన్నో జన్మల్లో మీరు ఆస్ట్రల్ ట్రావెల్ ఆల్రెడీ ఆ ఎక్స్పీరియన్స్ని మీరు పొంది ఉంటారు. ఎలా చేయాలో మీరు ప్రస్తుతం మర్చిపోయారు అంతే. ఈ జన్మలో మర్చిపోయారు అంతే. సాధన చేస్తే మళ్ళీ పరిపూర్ణంగా అది వచ్చేస్తుంది మీ దగ్గరికి. భూమి లోపలికి కానీ దానికి అవతల కానీ ఎక్కడికైనా సరే మిమ్మల్ని మీరు ప్రాజెక్టు చేసుకోవడము, ప్రక్షేపించుకోవడము క్షేమంగా నేర్చుకోండి. అంటే ఇక్కడి నుంచి మనము వేరే గ్రహాలకు వెళ్ళాలన్నా, హిమాలయస్కి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా నువ్వు ఆస్ట్రల్ ట్రావెల్ ద్వారా నువ్వు ప్రయాణం చేయవచ్చు. అంటే విమాన ఖర్చులు ఎంతగా ఆదా అవుతాయో ఆలోచించండి. మనం ఇక్కడ నుంచి ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలనుకోండి, ఆస్ట్రల్ ట్రావెల్ ద్వారా చేసుకోవచ్చు. కాబట్టి మనకి ఇక్కడ విమానం ఖర్చులు కూడా చాలా తగ్గుతాయి, ఆదా అవుతాయని చెప్తున్నారు. ఈ సనాతన శాస్త్రాలన్నింటినీ మళ్ళీ మీరు నేర్చుకోవచ్చు. కానీ దయచేసి వీటిని మంచి పేరున్న వారి వద్ద నుంచి మాత్రమే మీరు నేర్చుకోండి. ఎందుకంటే మరి విషయాలను క్షేమంగా నేర్చుకోవాల్సి ఉంటుంది ఈ సమయంలో. లేకపోతే మొదటిసారిగా ఏదైనా బెడిసి కొట్టిందనుకోండి, హడలిపోతూ ఉంటారు. మనకి క్షేమంగా నేర్పే మాస్టర్స్ ఎవరో తెలియనప్పుడు ఉన్నత తలాల్లో ఉన్న మాస్టర్స్ని అడిగితే వాళ్ళే ఇటు భూమి మీదో లేక ఉన్నత తలాల్లోనో ఉన్న ఆ మాస్టర్ పేరు చెప్తారు. సో మనకి భూమి మీద ఎవరూ తెలియలేదనుకోండి, సో మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు గైడెడ్ మాస్టర్స్ని కానివ్వండి, ఇంకెవరైనా ఉన్నత తలాలు ఉన్నటువంటి మాస్టర్స్ని హెల్ప్ అడిగి మనము ఈ ఆస్ట్రల్ ట్రావెల్ని ఏ విధంగా చేయాలనేది నేర్చుకోవచ్చు. మాస్టర్స్తో మాట్లాడడం ఎలా అని అనుకోవాల్సిన పని లేదు. దేవుడు పటంతోనో విగ్రహంతోనో ఎలాగైతే మాట్లాడుతుంటామో అలాగే మనము చెబుతున్నాము. సరే ఆ రోజు మనం మాట్లాడాము, ఆ ఉన్నత తలాల్లో మాస్టర్స్కి చెప్పాము మేము ఆస్ట్రల్ ట్రావెల్ చేయాలనుకుంటున్నాము అని. ఆ మాస్టర్ మీతో ఎటువంటి సమాధానము మనకి రెస్పాన్స్ రాలేదనుకోండి, పర్వాలేదు, ఏం కాదు. కానీ మీరు గనక దేవుడి విగ్రహం ముందు నుంచొని మీ యొక్క కోరికల్ని ఏ విధంగా చెప్తూ ఉంటారు, వాళ్ళతో వాళ్ళ దేవుడు అనేవాడు కనిపిస్తాడా మీకు ఎదురుగుండా? లేడు. విగ్రహం రూపంలోనో, పటం రూపంలోనో, లేదంటే ఆలోచనలో ఊహించుకుంటారు మనం. ఆ ఎదురుగుండా సాయిబాబా ఉన్నట్టు, లేదంటే అమ్మవారు ఉన్నట్లు, లేదంటే జీసస్ ఉన్నట్లు, ఇంకెవరో మాస్టర్స్ ఉన్నట్లు ఊహించుకొని వాళ్ళతో ఎలా అయితే మాట్లాడుతుంటామో అలాగే మీరు ఇక్కడ మాట్లాడండి అని చెప్తున్నారు. తర్వాత ఈ ప్రయత్నాన్ని ఆపకండి. ఇలా చేస్తూ చేస్తూ వెళ్ళండి. వాళ్ళకి మొదటిసారే వినపడలేదే అని అనుకోవద్దు. ప్రయత్నం కూడా మానవద్దు. కొంతకాలానికైనా సరే వాళ్ళకి వినపడుతుంది. మనం ముందుగా దానికి శృతి కావాలి కదా. మనం సంగీతం నేర్చుకుంటున్నాం అనుకోండి, మొట్టమొదట్లో ఆ సరిగమలు, ఆ శృతి సరిగ్గా రాదు మనకి. అలా నేర్చుకుంటూ ఒక 3 months అయిన తర్వాత ఆటోమేటిక్గా ఆ శృతిలోకి మనము కలుస్తాము. దాంట్లోకి కనెక్టివిటీ అనేది ఏర్పడుతుంది. ఆ విధంగా మీరు మాస్టర్స్ని అడగడం, ఒకరోజు చేసి 2 రోజులు చేసి ఎదురు చూస్తూ ఉన్నారనుకోండి, అది ఎప్పటికీ జరగదు. మన ఎదురు చూపే మనకు అడ్డంగా ఉంటుంది.
సో కాబట్టి అలా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఏ రోజు ఒక రోజు సడన్ గా మీరు ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తారు, మీరు అడ్డం లేనప్పుడు. సో మీరు మొట్టమొదట నడక నేర్చుకున్నప్పుడు కొన్నిసార్లు మీరు పడిపోలేదా చిన్నప్పుడు? ఆధ్యాత్మిక ఎదుగుదల కూడా అలాంటిదే. మీకు సున్నితమైన మార్గదర్శకత్వము, సపోర్టు అనేది చాలా అవసరము. తర్వాత మీ అంతటా మీరు పరిగెత్తగలుగుతారు, ఆస్ట్రల్ ట్రావెల్ చేయగలుగుతారు, దివ్య శక్తులు జాగృతం అవుతాయి, ఆటోమేటిక్గా మిరాకిల్స్ అనేవి జీవితంలో జరుగుతూ ఉంటాయి. సో మీరు ఎప్పుడు కూడా ఎదురు చూడకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా జరుగుతాయి అని చెప్తారు. 9th క్వశ్చన్, దిగువ స్థాయి ఆస్ట్రల్ తరాల జీవులు ఉన్నాయా అని అడుగుతున్నారు. దిగువ స్థాయి, ఈ సబ్జెక్టు గురించి మీరు తెలుసుకోవాలి అంటే జీవాత్మ ప్రపంచ నియమాలు చదవాలి మాస్టర్స్. చదివితే గనక ఈ దిగువ స్థాయి ఆస్ట్రల్ తలాల జీవులు అనే వాళ్ళు ఉంటారు, కొంతమంది వాళ్ళు నెగిటివ్ గా పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ గురించి మీరు తెలుసుకోవాలి అంటే ఆ బుక్ తప్పనిసరిగా చదవండి. ఇందులో కూడా మీకు చెప్పారు ఏంటి అనేది. ఆ దిగువ స్థాయి ఆస్ట్రల్ తలాల జీవులు ఉన్నాయా అంటే ఉన్నాయంటున్నారు. వాటి గురించే నేను మాట్లాడుతున్నాను. వ్యతిరేక భావం అంటే మంచి ఉన్న చోటనే చెడు కూడా ఎల్లప్పుడూ ఉంటుంది. ఎక్కడైతే మంచి ఉంటుందో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ కూడా ఉంటుంది వెంటనే. ఎలా అయితే వెలుతురు ఉన్న చోట చీకటి కూడా ఉంటుంది. 4వ పరిధిలో నెగిటివ్ జీవులు అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు మీరు 3వ పరిధి దాటి రాకుండా మిమ్మల్ని అణగతొక్కాలని చూస్తూ ఉంటారు. వాళ్లకు గొప్ప శక్తులేమీ ఉండవు, కానీ వాళ్ళు మిమ్మల్ని భయపెట్టి ఎదగనీయకుండా మిమ్మల్ని నిరుత్సాహపరుస్తూ ఉంటారు. వాళ్ళేమీ మిమ్మల్ని ఏ హాని చేయరు, కాకపోతే భయపెడుతూ ఉంటారు. అందుకే ఈ నైపుణ్యం నేర్చుకోవాలి అంటే మీకు నిష్ణాతుల సహాయం అనేది చాలా అవసరము. ఇందుకే మీరు ఆత్మరక్షణను తేలిగ్గా నేర్చుకొని ఆ దిగువ ఆస్ట్రల్ తలాల జీవులను శాశ్వతంగా మీరు పంపేయచ్చు. మీలోని ఆధ్యాత్మిక కాంతిని పెద్దది చేసుకున్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని మీ మనాన వదిలేసి వెళ్ళిపోతారు. మీ ఆధ్యాత్మిక కాంతి అంటే మీరు ఎక్కువగా ధ్యానం బాగా చేస్తూ మీ ఆరాన్ని మీరు పెంచుకుంటున్నారు అనుకోండి, మీ ఆరాలోకి ఎటువంటి నెగిటివ్ శక్తి కూడా రాలేదు, మిమ్మల్ని ఏది చేయలేదు, మిమ్మల్ని భయపెట్టలేదు. సో కాబట్టి మన ఆరా ఎప్పుడైతే డిస్టర్బెన్స్ గా ఉంటుందో, ఎప్పుడైతే నీ ఆరా నువ్వు ఎక్కువగా డిప్రెషన్లోకి వెళ్తావు చూడండి, ఎక్కువగా ఆలోచనలు ఆలోచిస్తూ డిప్రెషన్లోకి వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళు వెంటనే నీ ఆరాలోకి వచ్చేస్తారు. వచ్చి కూడా ఏం చేయరు, నీ బాధలో ఉంటే ఆ బాధ ఇంకా ఎక్కువ అయ్యేలాగా చేస్తారు, అంతకుమించి ఇంకేం చేయరు. సో కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు డిప్రెషన్లోకి వెళ్తున్నావు అన్నప్పుడు ఆ డిప్రెషన్ నుంచి నువ్వు బయటకు వచ్చి నువ్వు మంచి సంగీతం వినడం అన్నా చేయాలి, ధ్యానం చేయడం అన్నా చేయాలి. లేదంటే కనుక ఒక హాట్ వాటర్, మనం హాట్ వాటర్లో గోరువెచ్చటి నీళ్ళలో ఒక రాక్ సాల్ట్, రాళ్ళ ఉప్పు ఒక 2 గుప్పెళ్ళు అందులో వేసేసుకొని మంచిగా స్నానం చేయాలి. ఆ స్నానం చేసినప్పుడు ఆ డిప్రెషన్ నుంచి తొందరగా బయటకు వచ్చేస్తాం. స్నానం చేసిన తర్వాత మంచి కర్పూరం అది చల్లుకొని ఒక రూమ్లో కూర్చొని, నువ్వు ఎప్పుడు ధ్యానం చేసే ఏ ప్లేస్ అయితే ఉంటుందో ఆ ప్లేస్లో కూర్చొని మంచిగా ధ్యానం చేసి నీ ఆరాన్ని నువ్వు మంచిగా మళ్ళా ఫామ్ చేసుకున్నావు అనుకోండి, అప్పుడు ఈ నెగిటివ్ ఏవైతే ఈ శక్తులు 4th డైమెన్షన్లో ఉంటాయో ఆలోచనల రూపంలో, వాళ్ళు నీ దగ్గరికి వచ్చి ఇంకా బాధని పెంచే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ బాధ పెరగకుండా ఉండాలి అంటే ఇలాంటి టెక్నిక్స్ ఉన్నాయి. ప్రకృతిలోకి వెళ్ళిపోవడం కానీ చేయాలి, లేదంటే ఆ డిప్రెషన్లో నుంచి మనం మంచి మ్యూజిక్ అయినా వినాలి, మంచి సజ్జన సాంగత్యం అంటే ఏదైనా యూట్యూబ్లో మంచి పత్రిసారి ఆడియోస్ ఏదైనా వినాలి, లేదంటే ఇంకెవరైనా మాస్టర్స్ చెప్పింది మీకు ఏది నచ్చుతుందో అది చూడండి. ఇవన్నీ అవసరం లేదన్నప్పుడు మంచిగా స్నానం చేయండి, చేసి ధ్యానంలో కూర్చోండి. అప్పుడు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. 4వ పరిధిలో ఉండే జీవులు చాలా ఆకతాయి జీవులు అంటారు. వాటికి హాని చేయాలన్న ఆలోచన కన్నా ఏడిపించాలన్న ఆలోచన మాత్రమే ఉంటుంది. 4వ పరిధిలో ఉండే సోకాళ్ళు చెడు ఎనర్జీలను కొందరు ధ్యానులు చూడడం జరిగింది. కొంతమంది ధ్యానులు బ్యాడ్ ఎనర్జీస్ ఏవైతే ఉంటారో, నల్లగా వచ్చారనో, పొగ రూపంలో వచ్చారనో, వాళ్ళు ఇంత ఆకారంలో ఉన్నారనో, అలా ధ్యానంలో కూర్చొని చూస్తారు వాళ్ళని. అట్లా మా అమ్మగారు ధ్యానం చేసుకునే రోజుల్లో ఒకసారి ఒక తలంలో తనకు కేవలం తలలు మాత్రమే ఉన్న జీవులు కనిపించాయి. చిత్ర విచిత్రమైన ముఖాలవి. వాటిల్లో కొన్ని భయంకరంగా కూడా ఉన్నాయి. అవి మా అమ్మ వైపుకి నేరుగా విపరీతమైన వేగంతో దూసుకుని వచ్చాయి. వాటి వేగం చూస్తే అవి నేరుగా వచ్చి తనని ఢీకొంటాయని అనిపించింది తనకు. కానీ అవి అంత వేగంగా వచ్చి తన ముఖానికి 2 అంగుళాల దగ్గరికి రాగానే చటుక్కున పక్కకు జరిగి ఆమె పక్కగా దూసుకొని వెళ్ళిపోయాయి. ఒక్కటి కూడా ఆమెను నేరుగా తగల్లేదు. అంటే వాటి ఉద్దేశం కేవలం సాధకులను భయపెట్టడం వరకే, కానీ నిజంగా అవి మాత్రం ఎటువంటి హాని చేయవు.
అప్పుడు ఆమె భయపడి ఏం చేసింది? తన గురువైనటువంటి శ్రీరామచంద్రమూర్తిని తలుచుకోగానే వెంటనే భయమా, ఎందుకు భయము, నాలుక తెరు అని ఆమెకి ఒక స్వరం వినిపించిందంట. ఎప్పుడైతే ఆ మాస్టర్ని తలుచుకోదు, శ్రీరామచంద్రమూర్తిని తలుచుకోగానే ఈ స్వరం వినిపించింది. తన సూక్ష్మ దేహానికి మానవాకృతి లేదు, అది కేవలం ఉనికి మాత్రమేనన్న ఎరుక కొందరిలో ఉంటుంది. అంతే కదండి, మనం భౌతిక శరీరానికి ఒక రూపం ఉంది, కానీ నీ యొక్క దివ్య జీవి, నీ యొక్క చైతన్యానికి ఒక ఆకారం అనేది లేదు, అదొక ఉనికి స్థితి మాత్రమే. ఇది కొందరికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఆ ఉనికి స్థితి. సో ఒకానొక దశలో ఆ ఎరుక కలుగుతుంటుంది. అటువంటి సూక్ష్మ శరీరానికి నాలుక ఉండదు కదా. సో అందుకే తమ భౌతిక శరీరాలను కొద్దిగా దిగి కష్టం మీద తన నాలుకను చాలా కొద్దిగా బయట పెట్టింది. నాలుక తెరు అని అన్నారు కదా ఇందాక, భయమా, ఎందుకు భయం, నాలుక తెరు అని అన్నారు కదా. అప్పుడు ఆవిడ కొంచెంగా బయట పెట్టింది. అందమైన ఒక నీలం చెయ్యి ప్రత్యక్షమై అది చాపగానే ఆ చేతిలోనికి ఒక పెద్ద ఘంటం లాంటి ఈక వచ్చిందంట. వచ్చి ఆ ఈకతో ఆమె నాలుక మీద ఆ చెయ్యి ఏదో వ్రాసిందంట, ఇక పద అని. ఆమె నిశ్చింతగా ఉపరితలాల్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఇటువంటి అనుభవం అందరికీ రాదు. మనం నిశ్చింతంగా పాజిటివ్గా సాగిపోతూ ఉంటే ఈ 4వ తలానికి చెందిన ఆకతాయి జీవులేమీ మనకు అసలు కనబడవు. అందుకే భయాన్ని మించిన చెడు ఎనర్జీ మరొకటి లేదని లోప్సాంగ్ రాంపా, టోబయాస్, క్రయాన్ లాంటి మాస్టర్స్ ఎప్పుడు చెబుతూ ఉంటారు. మనం ఎప్పుడు కూడా భయంతో ఉండకూడదు, ధైర్యంగా ఉండాలి. ధైర్యం ఎప్పుడు వస్తుంది? ధ్యానం బాగా చేస్తే, మన ఆరా మంచిగా ఉంటే మనం ఎప్పుడు కూడా ధైర్యంగా ఉంటాం. ఏమన్నా జరుగుతుందేమోనన్న భయం మన మనసులో పనిచేస్తున్నంత కాలం కూడా ఇలాంటి ఆకతాయి జీవులు మనల్ని ఏడిపించడానికి, మరింత భయపెట్టడానికి సిద్ధంగా ఉంటాయి. మనం దేనికి భయపడక జంకక సాగిపోతున్నంత వరకు అవి కనీసం మనకు కనబడను కూడా కనిపించవు. మనం జంకలేదు, ఎటువంటి భయము లేదు, మన ఆరాన్ని ఎప్పుడు మనము మంచిగా ఉంచుకున్నాం అనుకోండి, ఆ ధైర్యంతో కనుక ఉంటే అవి అసలు మన కంటికి కూడా కనిపించవు, ఉన్నాయని కూడా తెలియదు మనకి. లాస్ట్ క్వశ్చన్, ఈ ఆధ్యాత్మిక శక్తులను నా మతంతో సమైక్యపరుచుకోవచ్చా? ఎవరైతే ఏ మతంలో అయితే ఉన్నారో, హిందువులు అయితే హిందువులు, క్రిస్టియన్స్ అయితే క్రిస్టియన్స్, బౌద్ధులు అయితే బౌద్ధులు, టిబెటన్స్ అయితే టిబెటన్స్, పరుచుకోవచ్చు. అనేక మతాలు ఇప్పటికే ఈ శక్తులను అంగీకరించి ఉన్నాయి. యూదులు, క్రైస్తవులు, బౌద్ధులు, హిందువులు తమ గ్రంథాలలో ఈ శక్తులను గురించి చెప్పి ఉన్నాయి. అయితే అనేక శతాబ్దాలు గడిచేసరికి కేవలం పూజారి వర్గం మాత్రమే ఈ శక్తులను పొంది ఇతర వర్గాల వారిలో ఈ శక్తులను ఖండించారు. గత ఎన్నో జన్మల్లో, కొన్ని యుగాలలో ఇది కంపల్సరిగా మీరు అందరికీ శక్తులు ఉన్నాయి. కానీ ఇప్పుడు రాను రాను ఏమైంది, మన దేవుడికి మనకి మధ్యలో ఒక పూజారి అనే అతను వచ్చారు. ఈ మతానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఏం చేశారు, ఈ శక్తులన్నీ మావే అనడంతో మనకు ఎటువంటి శక్తి లేదు. మనం ఓన్లీ ఎదురుగుండా ఉన్నటువంటి దేవుడికి మనం కళ్ళు మూసుకొని దండం పెట్టుకోవడం వరకే అనుకుంటున్నాం. ఆ దేవుడు అనేవాడు దేవుడు ఎలా అయ్యాడు అంటే, ఒకప్పుడు అతను కూడా భూమి మీద జన్మ తీసుకొని తన జీవితంలో ఎదుగుతూ అతను ఒక ఆత్మ పరమాత్మలోనికి చేరుకున్నాడు, ఇంకా ఎదుగుతూ ముందుకు వెళ్తున్నాడు. అలాగే మనము కూడా దేవుళ్ళమే. నేనే దైవం, నాకు ఆ శక్తి ఉంది, నువ్వు ఏం చేయాలి ఇప్పుడు అంటే అందులో నువ్వు ఎదుగుతూ వెళ్ళిపోతూ ఉండాలి. అయితే అనేక శతాబ్దాలు గడిచేసరికి కేవలం పూజారి వర్గం మాత్రమే ఈ శక్తులను పొంది ఇతర వర్గాల వారిలో ఈ శక్తులను ఖండించారు. ఈ శక్తులు ఉన్నది ఒక వర్గం వారి కోసమే కాదు, అందరి కోసం. అనేక సాంప్రదాయాలు, మతాలు తమ ఆచార వ్యవహారాలలోకి హీలింగ్ ని చేర్చుకోవడం మొదలు పెడుతున్నాయి. మౌలికవాద చర్చలు తరచూ దయ్యాలను తరిమివేస్తూ ఉంటున్నాయి. వివిధ భాషల్లో మాట్లాడుతూ హీలింగ్ కూడా చేస్తున్నాయి. ఇలాంటి పనులన్నీ కూడా మతాధికారులు వీళ్ళందరూ కూడా వాళ్ళ మతాలలో వాళ్ళ పనులు చేస్తున్నారు. యేసుక్రీస్తు, కృష్ణుడు, ఆర్కేంజల్ మైకేల్, ఐసిస్, మదర్ మేరీ, క్వానియన్, బుద్ధుడు లాంటి అనేక మతాలకు చెందిన ప్రముఖులు క్రమం తప్పక ఛానలింగ్ ద్వారా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మీరు కూడా ఆ ప్రముఖులతో మాట్లాడవచ్చు, వారు తిరిగి మీతో మాట్లాడడం వినవచ్చు. కనుక మిత్రులారా, మీరు మీ మతాలను వదులుకోనవసరం లేదు. మీ మతాలను ఎప్పుడు వదులుకోనవసరం లేదు. కాకపోతే మీ మతాలను, వాటి శక్తి సామర్థ్యాలు నిండుగా తెలిసేలా వాటిని ఇంకొంచెం విస్తరిస్తే చాలు. అంటే మీ మతాలను మీరు వదులుకొని మీరేం చేయక్కర్లేదు. మీ మతంలో మీరు ఉంటూనే మీరు ధ్యానం చేసి మీరే దైవం అని తెలుసుకొని అందులో ముందుకి
వాళ్ళు ఏదైతే పురాణాల్లో బోధించారో, జీసస్ బైబిల్లో బోధించారో, ఖురాన్లో బోధించారో, వాటిని మనం ఆధ్యాత్మికంగా ఎలా ఎదగాలి అనే దాన్ని మాత్రమే పట్టుకోండి. ఈ ఆచారాలు, సాంప్రదాయాలు ఇలాంటివన్నీ పట్టుకోకండి. విస్తరించడం అంటే ఏంటి? అంటే ఏంటంటే మరో నలుగురిని మా మతంలో చేర్చుకోమని అర్థం కాదు. మతంలో చేర్చుకోవడం అని అర్థం కాదు. దాని కార్యకలాపాలను, నమ్మకాలను మనం విస్తరించేలా చేయాలి. ఆ యొక్క దాని ద్వారా మనం ఆధ్యాత్మికంగా ఎలా ఉన్నతిగా ఎదగాలి అనే దానిలోకి వెళ్ళాలి తప్ప, మనం మతంలో ఉంటూ ఈ జన్మ వరకే ఈ మతం, గత ఎన్నో జన్మల్లో నువ్వు క్రిస్టియన్ అయి ఉండొచ్చు, గత ఎన్నో జన్మల్లో నువ్వు టిబెటన్ అయి బౌద్ధుడు అయి ఉండవచ్చు, నువ్వు హిందువు అయి ఉండవచ్చు. కానీ ఈ జన్మలో నువ్వు ఎంచుకున్న మతం అలాంటిది. దాని ద్వారా నువ్వు ఏ పాఠాలు నేర్చుకోవాలో సమాజంలో, సో ఆ పాఠాలు నేర్చుకోవడానికి కూడా నువ్వు ఈ భూమి మీద ఆ మతాన్ని ఎంచుకొని ఉండవచ్చు. సో కాబట్టి ఈ శరీరం ఉన్నంత వరకు మాత్రమే ఈ మతాలు, సాంప్రదాయాలు, నమ్మకాలు, ఆచారాలు ఇవన్నీ ఉన్నాయి. కానీ లోపల ఉన్నటువంటి ఆ యొక్క జీవుడు ఎవరైతే ఉన్నాడో ఆ జీవుడికి ఏదీ లేదు. ఎదుగుదల మాత్రమే ఉంది. ఆధ్యాత్మికంగా ఎదుగుదల మాత్రమే ఆ జీవికి ఉంది. సో కాబట్టి ఆధ్యాత్మికంగా ఎదగడం ఎలాగా అనే అద్భుతమైన పాయింట్స్ మనం ఈరోజు తెలుసుకున్నాం. సో కాబట్టి ఇవన్నీ కూడా మనము స్వయంగా ఆచరించాలి. ఆచరించిన తర్వాత మాత్రమే మనం అనుభవం తీసుకుంటాము. అనుభవం లేకుండా ఏది చేయలేము, ముందుకు వెళ్ళలేము. సో కాబట్టి రేపటితో మనము లాస్ట్ రోజండి. ఇప్పటి వరకు మనం 90 క్వశ్చన్స్కి సమాధానాలు తెలుసుకుని ఉన్నాం. ఇంకా రేపు 10 విచిత్రమైన క్వశ్చన్స్కి మనం ఆన్సర్స్ తెలుసుకుందాం. మరి రేపటితో మనం సోపానాలు బుక్ కంప్లీట్ అయిపోతుంది. రేపు 10 విచిత్రమైనటువంటి క్వశ్చన్స్కి అస్తర్ మనకి సమాధానాలు ఇచ్చారండి. మరలా మనము రేపటి క్లాస్లో కలుసుకున్నాం మాస్టర్స్. మరి పత్రిజీకి అలాగే లైట్ వర్కర్స్ టీవీకి ఈ క్లాస్ వింటున్నటువంటి మాస్టర్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. సో మ్యామ్ ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ కూడా పెట్టారు చాట్ లో. మరి పూర్ణాత్మని ఇన్వైట్ చేసుకుంటే సరిపోతుంది కదా, మళ్ళీ వేరే మాస్టర్స్ ని ఎందుకు పిలవాల్సిన అవసరం ఉందా అసలు అని అది మీ ఇష్టం, అడుగుతున్నారు. మీ చాయిస్, ఎస్, మీ చాయిస్, మీ ఎంపిక. మీకు అది పూర్ణాత్మనే ఇన్వైట్ చేసుకోవాలనుకోండి, పూర్ణాత్మనే ఇన్వైట్ చేసుకోండి. కొంతమందికి ఇంకొక మాస్టర్ని ఇన్వైట్ చేసుకోవాలని, ఎవరికి ఏ విధంగా నచ్చితే ఆ విధంగా మీ ఎదుగుదల మాత్రమే వాళ్ళకి కావాల్సింది. ఓకే, సూపర్ మ్యామ్, వండర్ఫుల్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. సో ఫ్రెండ్స్, మరి చక్కగా ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేద్దాం. అదేవిధంగా లైట్ వర్కర్స్ యూట్యూబ్ టీవీ ఛానల్